రెడీ టేక్. రెడీ నరేష్? రెడీ సార్. లక్ష్మీ కృపా ప్రొడక్షన్స్. హై హై నాయక 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 స్టార్ట్ సౌండ్. 1395 టేక్ 2. యాక్షన్. నిన్ను చంపేయడానికి కత్తి. సరే సార్, వన్ మోర్ సార్. టేక్. నిన్ను చంపేయడానికి కత్తిపేట అయితే పేక్ వస్తాను, రోగలైతే పచ్చడి చేస్తాను. అసలు 16 నా వయసల్లే నా కళలల్లే హల్లులు 32 నా కొలతల్లే లోని తహతహలల్లే 46/3 టేక్ 3. యాక్షన్. చూస్తానుగా 6 నెలలే టైము. ఈ లోపల మీరు నా కొడుకుంటా. సారీ సార్. టేక్ 4. చూస్తానుగా 6 నెలలే టైము. ఈ లోపల మీరు నా కొడుకుంటా. సారీ సార్, నవ్వు వచ్చేస్తుంది. రెడీ. చూస్తానుగా 6 నెలలే టైము. ఈ లోపల మీరు నా కొడుకుని దారిలో పెట్టకపోయారు, మీ సేపులు చెదిరిపోతాయి, మీకు రైస్ మిల్లే గతి. ఇది సరిగమలెరుగని రాగం, ఇది భాషే లేని భావము, ప్రేమ గానము. ఇది ఇది అని తెలియని భావము, ఇది పలికే భాషే మౌనము. నీ ఎవరే? అమ్మో! ఏయ్! గురువంటే గుండ్రాయి కాదు, బుడుగంటే పుడి చెంబు కాదు. గురువంటే గుండ్రాయి కాదు, బుడుగంటే పుడి చెంబు కాదు. ఆడాలి గెలవాలి, చదవాలి ఎదగాలి. ఆడాలి గెలవాలి, చదవాలి ఎదగాలి. మనసును విరబూసి మధువులు చిందాలి. గురువంటే గుండ్రాయి కాదు, బుడుగంటే పుడి చెంబు కాదు. పురాణాలు వేదాలు రామాయణ భారతాలు, పురాణాలు వేదాలు రామాయణ భారతాలు. కథలెన్ని వర్ణించినా, హితమెంత బోధించినా. సైలెన్స్. టేకింగ్. స్టార్ట్ సౌండ్. రెడీ టేక్. ఆ ముక్కోటి దేవతలు కరుణించారు. మీ అంతటి వారు నా మనవడికి పిల్లనిస్తానంటూ మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. మా వాడు రామకృష్ణ రాజమండ్రిలో స్కూల్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు. చక్కగా అరటి పండు ఒలిచి తినిపించినట్టుగా పాఠాలు చెబుతాడని ఎంతో పేరు మా వాడికి. 9 అయ్యేసరికి టెన్షన్ గా స్కూల్లో ఉంటాడు. అన్నట్టు టైం ఎంత అయింది బాబు ఇప్పుడు? 10 అయిందమ్మా. అయితే ఇంకే ఈ పాటికి చక్కగా పిల్లలకు పాఠాలు చెబుతూ ఉండుంటాడు మా పిచ్చి కుక్క. అయ్యా ధర్మం, అమ్మా ధర్మం, అయ్యా బాబు ధర్మం. బతకలేకపోతున్న బడిపంతుల్లో ధర్మం చేసి పుణ్యం సంపాదించుకోండి బాబు. ఉద్యోగాలు ఓడిపోయిన తెలుగు పండితులు కనికరించండమ్మా. మాకు దానం చేస్తే మీ పిల్లలు చదువులు బాగా వస్తాయి బాబు. అమ్మా మాస్టర్ పని చేస్తూ 2 చేతులు సంపాదిస్తున్నాడు మా వాడు. ధర్మం బాబు. నా మనవడని చెప్పుకోవడం కాదు గాని బాబు, మా రామకృష్ణ ఎంత అందగాడో. వీధిని పెడుతుంటే చాలు అందరి కళ్ళు వాడి మీదే. బాబు అయ్యా. ఏమిటి మాస్టర్ అందరూ అలా చూస్తున్నారు? మేము ఎంత గొంతు చించుకుని నడిచినా మా గుడ్డలో పావలైనా పడలేదు. మీ ముందు 3 రూపాయల చిల్లర పడింది. ఆ తేడా ఎక్కడుందో తెలుసుకుందామని కొంచెం హృదయ విదారకంగా జాలిగా అర్థించండి. దయగల వ్యక్తులు చేయవి తెలుసకపోరు. అయ్యా ధర్మం. అమ్మా తల్లి తండ్రి లేని మా వాడిని చిన్నతనం నుంచి అన్నీ నేనే పెంచాను. ఎండ కన్నెరకుండా వెన్న ముద్దలు తిని పెరిగాడు మా వాడు. ఇదిగో బాబు, కొద్దిగా నూనె చుక్కైనా వేయనైనా. నెయ్యి ఎక్స్ట్రా అవుతుంది, వేయమంటారా? ఎక్స్ట్రానా?
వద్దులే అది నెయ్యి ఒంటికి అంత మంచిది కాదు. ఇదిగో బాబు, కొంచెం పెద్ద పెద్ద గిన్నెలతో సాంబార్ పట్రా. మాస్టారు, ఆకలిస్తుంది, ఇంకో ఇడ్లీ తింటాను. అందరు సంపాదన పోగు చేస్తే తల ఒక ఇడ్లీ వచ్చింది మాస్టారు. ఇంకో ఇడ్లీ కూడా మన దగ్గర డబ్బులు లేవు. ఇంతకీ మీ మనవడు ఏ మాస్టర్ అండి బామ్మగారు? తెలుగు మేస్టర్ అండి. ఓహో, తెలుగు మాస్టారా? ఆ. సర్లేండి, మేము వెళ్ళాం. అదేమిటయ్యా, తెలుగు మేస్టర్ అంటే అంత చులకనగా ఉందా మీ దృష్టిలో? ఏ లెక్క మాస్టరో ఇంగ్లీష్ మాస్టరో అయితే ప్రైవేట్ లో చెప్పి 4 రాళ్ళు సంపాదించుకోవచ్చు. తెలుగు మాస్టర్ కి జీతం డబ్బులు తప్ప పై రాబడే ఉంటుందండి. మా పిల్లకి వేరే సంబంధం చూసుకుంటాం. తెలుగు మేస్టర్ అంటే మీకు అంత చిన్న చూపట్రా? మీ మోహాల మాండ పండ్రా పండే. మీ బోర్డు సంబంధం కోసం మేము వెంపర్లాడడం లేదు. 4 రోజుల్లోగా మీ తాతవాడి సంబంధం ఇచ్చిన మనవాడు ఘనంగా పెళ్లి చేస్తాను. పండ్రా పింజారి వెదవల్లారా. త్వరగా పోనేవయ్యా, ఓ మూల ఆకలి దంచేస్తుంది. నీకే చెప్పేది, త్వరగా పోనీ. సెన్స్లెస్ ఫెలోస్. I am not a senseless fellow. The roads are so bad that nobody can ride faster. आपको अंग्रेजी भी मालूम है क्या? हाँ जी, हमें 8 भाषाएं अच्छी तरह मालूम है. ये तः सर्वा भाषा भवता कथम अधीतः? आभायात् पठामि. वर्षत्रयं संस्कृत अध्यापकः अभवम्. మీరు సంస్కృత మాస్టర్ గా పనిచేశారు? అవును బాబు, గవర్నమెంట్ దయ వల్ల ఉద్యోగం ఊడిపోయింది. మరి మాస్టర్ కి వెలగబెట్టి ఇప్పుడు ఇలా రిక్షా లాగడం? ఏం చేయమంటారండి, ఇంకో చోట ఎక్కడైనా మాస్టర్ ఉద్యోగమే చేయాలని 1 ఏడాది కాళ్ళక బలపాల పట్టుకు తిరిగాను. ఉద్యోగం దొరకలే. దాంతో ఇల్లు గడవడమే కష్టం అయిపోయింది. అప్పుడు బాగా ఆలోచించి ఈ రిక్షా అద్దెకి తీస్తున్నాను. ఇప్పుడు నేను మా ఆవిడ పిల్లలు హాయిగా బతికేస్తున్నాం. నేనే కాదండోయ్, నాకు 3 అన్నయ్యలు ఉన్నారు. అందరూ తెలుగు ఉపాధ్యాయులే. అందరికీ ఉద్యోగాలు ఊడిపోయేసరికి వేరు వృత్తుల్లో చేరారు. మా పెద్దనే లాండ్రీ పెట్టుకుని సుఖంగా ఉన్నాడు. మా 2వ అన్నయ్య హోటల్లో సర్వర్గా పనిచేస్తూ దర్జాగా బతికేస్తున్నాడు. 3వ అన్నయ్య పలపడి పట్టాలు, బేబీ అజీర్ణ మాత్రలు, తెలుగు క్యాలెండర్ అవి అమ్ముకుంటూ హాయిగా ఉన్నాడు. చాలా మంచి విషయాలు చెప్పారు మాస్టర్. అసలు మనం చదివిన చదువులకి తగిన ఉద్యోగాలు దొరకాలంటే ఈ దేశంలో కుదరదండి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ తెలుసుకోవాలి. కడుపు నింపే పని ఏదోటి చేసేయడం మొదలెట్టాలి. మహానుభావ, ఇప్పుడు తమరు నా కంటికి ఎలా కనిపిస్తున్నారో తెలుసా? అర్జున, పాండవ మధ్యమ, తాళ కిలకీల జాలయంబు, బాల జీర కీల కిల బీరల లస్సి, తాళ తుల జీర బాణ దిన దీన కాన కొన బీర బాణ తీర దిల్ల నీలవే అదీరుగాక పాదాభివందనములకు దాసుశాసముల తిలవేలవములు నమస్కారముల తీలగీల జీరంబులు వస్తున్నది మన చేతుల్లో ఏముంది నాయన? ఇన్నాళ్ళు మాస్టర్ ఉద్యోగమే చేసి తీరాలని విశ్వ ప్రయత్నం చేసి విసిగిపోయాడు. ఇప్పుడు మీ ఉపదేశంతో నాలో జ్ఞానోదయం కలిగింది బావా. ఇక నుంచి ఏదైనా చేస్తాను, ఏ పనైనా చేస్తాను. బావా, పార్థసారథి. తేలవేలం విహీనరేతత నీలోని మార్పు బబేర్మబాత తాళాంకృతానః. ఇది మరీ పెద్ద సైజ్ అయిపోయిందండి, కాస్త చిన్నది కావాలి. ఇస్తా గాని చూడమ్మా, చిన్నది కాదు, చిన్నది. చాచా జజ్జాలో చా, యారాలావాశేషాలో సా కాదు. చిన్నది కాదు, చిన్నది. ఏదానండి? చిన్నది. అది. రిపీట్. చిన్నది. పర్ఫెక్ట్లీ రైట్. రామకృష్ణ, కొనడానికి వచ్చిన వాళ్ళు పాఠాలు చెప్తే ఎలాగయ్యా? నువ్వు నా కుట్ర అక్కర్లేదు, వెళ్ళు, వేరే పని చూసుకో. అది కాదు సార్, తెలుగు భాష. ఏం మాట్లాడుకు, వెళ్ళు వెళ్ళు. అప్పటికే నేను మెలుగానే ఆడుతున్నాను రా. ఆడు వెనకమాల నుంచి వచ్చి బండిని గుద్దించాడు. చూడండి మాస్టరు, వెనకమాల అనేది తప్పు మాట. వెనకాల అనాలి, వెనకమాల కాదు. ఏదనండి? ఇదిగో నరసింహం, నువ్వు ఈ కుర్రోడిని పెట్రోల్ పోయడానికి పెట్టుకున్నావా, మాకు పాఠాలు చెప్పడానికి పెట్టుకున్నావా? ముందు ఇతను మెడపడి బయటికి ఎటు. బాబు, బిల్లు ఇవ్వు. ఈ బిల్ ఎంతో చెప్పండి. ₹3.80. ఆ మాట అర్థమయ్యేలా రాయమనండి. రామకృష్ణ, ఏమిటయ్యా ఈ రాయటం? అంటే ₹3.80. అక్కర్లేదు, అక్షరాలు రాసేవాడు అక్కర్లేదు, అంకెల్లో వేసేవాడు చాలు. వెళ్ళు, వెళ్ళిపో. అది కాదు సార్, నేను వెళ్ళిపో.
నేను ట్యూషన్ చెప్పించుకుంటాను మాస్టారు, రండి. చాలా థ్యాంక్స్ అమ్మా. మీ పెద్దవాళ్ళు ఉంటే జీతబత్యాల విషయం మాట్లాడతాను. మా వాళ్ళందరూ తిరుపతి వెళ్ళారు మాస్టారు, 2 రోజుల దాకా రారు. వాళ్ళు వచ్చాక మీరు అడిగినంత జీతం ఇస్తారు. ఇవాళ నుంచి ట్యూషన్ మొదలెడదురు గాని. చూడమ్మా, ఉమ్, చూడమంటే అలా గుచ్చి గుచ్చి చూడక్కర్లేదు, మామూలుగా చూడు చాలు. ఇప్పుడు ముందు మనం తెలుగు భాష గురించి మాట్లాడుకుందాం. ప్రపంచ భాషలన్నిట్లోనూ ఇటాలియను తెలుగు భాషల్లోని పదాలు మాత్రమే అచ్చులతో ముగుస్తాయి. అందుకే తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు, అజంతా భాష అంటారు. ఈ తెలుగు భాష అమ్మా తల్లి, నీకు ఎలాంటి తెగులుంది అని తెలియక తెలుగు పాఠాలు చెప్పడానికి ఒప్పుకున్నానమ్మా. చూడు, చూడొద్దు, జస్ట్ విను, చాలు చాలు. మీ కుటుంబం తిరుపతి వెళ్ళిన సందర్భంగా నువ్వు ఇలా మీ కుటుంబ పరపతిని చెడగొట్టే పనిచేయడం భావ్యం కాదమ్మా. నీకు ఇలా పాఠాలు చెప్పే కోరిక ఓపిక రెండూ నాకు లేవు. వస్తాను. మళ్ళీ రేపు వస్తారా? మళ్ళీనా? అమ్మా, ఇంకొక్కసారి మీ వీధిలో కాదు, మీ పేటలో అడుగు పెట్టినా సరే నన్ను నీ చెప్పెట్టు కొట్టు. నన్ను వదిలేయమ్మా, అర్భకుండి. మీరు మీ మనవడి గారి పేర ఆయన స్కూల్కి రాసిన ఉత్తరం తిరిగి వచ్చేసింది. అయ్యో అయ్యో, తిరిగి వచ్చేసిందా? అంటే వాడు ఆ ఊళ్ళో లేడా? స్కూల్ మారాడా? శ్రీరామచంద్ర ప్రభు, నా కాళ్ళు చేతులు ఆడడం లేదురా అన్నయ్య. ఊరుకోవే, వాడేం పసివాడా? వాడి గురించి అంత కంగారు ఎందుకు నీకు? నీకే పెళ్లి పెటాకులు లేని వాడిని, పిల్లల మీద మమకారం నీకేం తెలుస్తుంది? పోనీ ఒక్కసారి రాజమండ్రి వెళ్ళి వాడిని చూసి రాకూడదట్రా? నేనేదో చుట్టపు చూపుగా నీ ఇంటికి వచ్చిన వాడిని, నేను ఈ పనులేమీ చెయ్యలేను. పైగా రేపు బయలుదేరి తిరుపతి వెళ్ళాలి. అక్కడ ఎవరో హరికథలు చెప్పే బ్రహ్మచారిని ఉందిట. ఆ సంబంధం చూసి రావాలి. సరేలే, హరికథలు చెప్పే అందమైన అమ్మాయే కావాలని నేళ్ళు పెళ్లి చేసుకోకుండా కూర్చున్నావు. ఇక నీకు ఈ జన్మలో పెళ్లి కాదురా అన్నయ్య. సర్లే, రేపు నేనే రాజమండ్రి వెళ్ళి వాడిని చూసి వస్తాను. ఎలా ఉన్నాడో ఏమిటో పిచ్చి సన్యాసి. అదృష్టవంతులు ఇడ్లీలు తింటున్నారు, కారపొడి నెయ్యి కూడా వేసుకుని తింటున్నారు. మీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి మాస్టారు? 10 పైసలు ఉంది మాస్టారు. నా దగ్గర 15 పైసలు ఉన్నాయి. మన ఇద్దరు ఆస్తి కలిపిన ఈ హోటల్ 6 ఇడ్లీ కూడా రాదు. ధర్మం సీని బాబు, ధర్మం. ఏమయ్యా, బాగానే సంపాదించినట్టున్నావే. ఈ ఆడబాబు రూపాయికి పావలా తగ్గింది. హ, మాకంటే నువ్వేనవే మహారాజా. ఎందా ఈ పావలా తీసుకెళ్లి జల్సా చేసుకో. ఎక్కడికి మాస్టారు? మీరు వెళ్ళి మీ పని చూసుకోండి మాస్టారు, నాకు వేరే పని ఉంది. సెలవులు అయిపోయాక కొత్త సంవత్సరం మొదటి రోజున మన కాలేజీ తరఫున మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఈ సంవత్సరం మీరంతా ఫైనల్ ఇయర్ లోకి వచ్చారు. దీంతో మీ బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. రేయ్ బుజ్జులు, మరి బుజ్జులు, ఏమండోయ్, రేయ్ ఆగండి. ఎవరు కావాలి మీకు? రేయ్, నిన్ను కాదు ఉంటాయా? రే బుజ్జులు, రే ఎక్కడ తెచ్చావురా? ఓరి ఇక్కడున్నావా? ఇంచక్క ముందు బెంచీలో కూర్చోక తాళ తిక్క వెధవా. ఏమిట్రా? అమ్మా ఊరుకో. ఊరుకోవడం ఏమిట్రా? నేను ఆ దర్జీ వెధవ దగ్గరికి వెళ్ళి నువ్వు కొత్త బట్టలు తెచ్చేలాగా ఇటు బరిగెట్టుకొచ్చేసావు. దూందోడుకు సన్యాసి. ఇదిగో, పుట్టినరోజు పూట కొత్త బట్టలు కట్టుకోకుండా ఇలా పాత మంగళాలు తిరిగితే లక్ష్మీదేవి కోపం వస్తుంది తెలుసా? ఆవిడ కోపం వచ్చి సరస్వతీదేవితో ఒక్క మాట చెప్పిందంటే నువ్వు పరీక్షలు తప్పి తగలాడతావు. అందుకని నీ పేర గుళ్ళోకి వెళ్ళి సహస్రనామం పూజ చేయించి వచ్చాను, తెలిసిందా? ఇందా ముందురా. పట్టు. అమ్మా నువ్వు వెళ్ళిపో ప్లీజ్ ప్లీజ్. పిజ్జా నా పిండా కూడా లే. ఇవి కట్టుకో. ఇవి కట్టుకుని నా కాళ్ళ దండం పెడితే నేను ఎత్తున 4 అక్షంతలు వేసిన ఆ దారి నేను ఇంటికి పోతాను. కట్టుకో. ఇక్కడ ఇక్కడే ఓర్ని సిగ్గు చిముడా ఇదే. ఇదిగో అమ్మాయిలు చూడండి, కాసేపు అటు కళ్ళు మూసుకోండి అందరూ. రే త్వరగా కట్టుకోరా, అవతల పొయ్యి మీద పప్పేసి వచ్చాను, అది మాడి మంగళం అయిపోతుంది. ఇక్కడ ఎలా వేసుకుంటానే బాబు? సాయంకాలం ఇంటికి వచ్చి వేసుకుంటాను కానీ సాయంత్రానికి అమావాస్య వచ్చేస్తుందిరా. అమావాస్య పూట కొత్త బట్టలు కట్టుకుంటే అన్నం అమ్ముకున్నంత మహాపాతకం వస్తుంది. వేసుకో. రామకృష్ణ, పాపం పెద్దవాడు అంతగా చెప్తోందిగా,
పోనీ బాత్రూంలోకి వెళ్ళి మార్చుకురా. అది నీ మోహన్ దాగలయ్యా, నువ్వు నాకు మహా బాగా నచ్చావయ్యా. మాస్టర్ చూస్తున్నారుగా, వెళ్ళు. ఇదిగో మాస్టారు, నువ్వు ఎంత బాగా పాఠం చెబుతున్నావో చూస్తాను. ఒక్క శ్లోకం చదివి దాని అర్థం చెప్పు. నేను తెలుగు మాస్టర్ని కాదు బామ్మగారు, సైన్స్ మాస్టర్ని. పోనీ ఆ సైన్స్ లోనూ శ్లోకం చదివి వింటాను. నేను రావడం ఏంట్రా తింగర్స్ నాచి, నువ్వే ఇటు వచ్చి కొత్త బట్టలు నలుగురికి చూపించు. చంపేస్తానంతే. ముక్కు మీద కోపం సొంటకి ఉండు, వస్తున్నా. ఏమిట్రా? ఉరే ఉరే, అయ్యో నెమ్మదురా. చూడండి, చూడు, నీట్గా గుర్తు తెచ్చాడు. చూడు, వాడు నీ వయసు వాళ్ళకి జాకెట్లు జోబు రుమాలు కొట్టడానికి తప్ప మాకు ప్యాంట్లు కొట్టడానికి పనికిరాడని చెప్తే వినా చూడు. ఇప్పుడు ఏమైందిరా? కాస్త బిగుతుగా ఉన్నాయంతే. ఈ బట్టల్లో నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? ఇంగ్లాండ్ మహారాజులా ఉన్నావు. ఇంగ్లాండ్ మహారాజులా కాదు, అమెరికాలో అడుక్కు తినేవాళ్ళ తగలెట్టాను. అయ్యో అయ్యో, అవేం మాటలు రా, పుట్టినరోజు పుట్ట అప్రాచు కుంక. రా నువ్వురా. అయ్యో రమ్మంటే రా. రేయ్, రేయ్, నా కాళ్ళకు దండం పెట్టి జీవిస్తాను. అలా మూలకెళ్ళి కాకుంటానే రా పిచ్చుకుంక. రా వచ్చి దండం పెట్టు. క్షమించు బామ్మ, నేను అశక్తుడిని, నేను ఒంగోలేను. నో. మరి రాధగారు, ఒక్క నిమిషం. చూడండి, మా బామ్మ పెద్ద ఆవిడే, ఆవిడ చేదస్తాం ఆవిడది. ఆవిడ మాట కాదనలేక నిన్న బట్టలు వేసుకున్నాను. కానీ బా ప్లీజ్, నన్ను చూసినప్పుడు అలా నవ్వకండి, చులకనైపోతాను. ఏం చేయమంటారు? మిమ్మల్ని చూడగానే మీ టైట్ డ్రెస్ గుర్తొస్తుంది నాకు. అబ్బా, అది మాత్రం గుర్తు చేసుకోకండి ప్లీజ్. నా వల్ల కావడం లేదండి. పోనీ ఓ పని చేయండి, నేను కనబడగానే ఏదైనా ఓ పాత సినిమాలో సీరియస్ సీన్ గుర్తు తెచ్చుకోండి, అప్పుడు నవ్వురాదు. సరే, ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. హలో రాధ గారు. తల్లి పేరేంటి? ఇందుమతి. ఇందుమతి నామ్యాహ. నువ్వులు వదిలిపెట్టు బాబు. దేశపిండన్నమః, అమృత పిండన్నమః. బాబు, ఈ పిండాలు తీసుకెళ్లి ఆవుకు పెట్టిరా. ఊరినాయను, ఇదేమిటి అడ్డంగా వచ్చి నిలబడ్డారు? ఏమయ్యా, అమ్మాయి ఏడిపిస్తున్నావు ఏంటి? నేనా? లేదండి, నేను ఏడిపించడం ఏమిటి? ఆ పిల్ల పక్కకు నువ్వు బండితో చెప్పడం మేము చూస్తూనే ఉన్నాం. ఏదో వంకర మాట అనుంటావు, ఆ పిల్ల ఏడుస్తూ వెళ్ళిపోయింది. తల్లి తోడండి, నేనేమనలేదు, నిజం. ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేసావంటే పై వరుస పళ్ళు రాలిపోతాయి, జాగ్రత్త. అలాగేనండి, ఇంకెప్పుడు పిచ్చి పిచ్చి వేషాలు లేను, పళ్ళు కాపాడుకుంటాను. థ్యాంక్స్. హలో రామకృష్ణ గారు. మీకు నవ్వొస్తే నవ్వండి రాధగారు. మీరు దాన్ని ఆపుకోవడం కోసం ఏవేవో కథలు గుర్తు చేసుకుని కళ్ళెంబడి నీళ్లు పెట్టుకుంటే జనం నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నా పళ్ళు పీకేస్తామని, ఒళ్ళు చీరేస్తామని వార్నింగ్లు ఇస్తున్నారు. మీరు నవ్వేసేయండి ప్లీజ్. నో, నవ్వేసేయండి. లా. రాధా, ఏమిటి అంతగా మురిసిపోతున్నావు? ఏమీ లేదు. సరే, ఏం జరిగిందో నాకు చెప్పదు గాని అతనెవరో చెప్పు. అతనంటే? అతనే నీకు మాటి మాటికి గుర్తొచ్చి నిన్ను మురిపింప చేస్తున్నాడే, ఆ డ్రీమ్ బాయ్ రామకృష్ణ కదా. నువ్వెలా తెలుసుకున్నావు? పిచ్చిదానా, ప్రేమలో పీకలోతు మునిగిపోయిన దాన్ని, రేప మాప రాజాని పెళ్లి చేసుకోబోతున్న దాన్ని. ఇప్పుడు నువ్వున్న స్టేజ్ ఫస్ట్ స్టేజ్ అన్నమాట. అంటే ప్రేమకు తొలి మెట్టు. ఆ మెట్లో మనకి నచ్చిన మనిషి
పదే పదే గుర్తొస్తాడు. రెండో మెట్లో మెల్లిగా ఇద్దరి మధ్య డైలాగ్ మొదలవుతుంది. మూడో మెట్లో ఇద్దరి చేతులు కలుస్తాయి. నాలుగో మెట్లో ఇద్దరి పెదవులు కలుస్తాయి. ఐదో మెట్లో చాలే ఆపు. అవును, ప్రస్తుతం నువ్వు ఎన్నో మెట్లో ఉన్నావు? నాలుగో మెట్లో. అక్కడితో ఆగు. పెళ్లికి ముందే ఐదో మెట్టెక్కకు. ఏ సారథి, నువ్వు సరోజని లవ్ చేసావు కదా? అవును. ఏ నువ్వు తనను లవ్ చేస్తున్నట్టు ఆ అమ్మాయికి ఫస్ట్ టైం ఎలా తెలియజేసావురా? ఓ చిన్న డ్రామా ఆడాను గురు. ప్రేమలేఖనే రాస్తే నా రైటింగ్ గుర్తుపెట్టి గొడవ పెడుతుందేమోనని చెయ్యి దెబ్బతిన్నట్టుగా ఒక గుడ్డ చుట్టుకుని పోస్ట్ ఆఫీస్ దగ్గర ఇంకోటితో ఇలా నిన్ను ఫలానా సారథి వేరగా ప్రేమించేస్తున్నాడని ఉత్తరం రాయించాను. ఆగేవే, నాకు కాస్త పనుంది, నువ్వు వెళ్ళిపో. ఓకే. సారథి గారు చేసినట్టే నేను చేస్తే ఇదిగో బాబు, ఇట్రా కూర్చో. నా చెయ్యి కాస్త దెబ్బ తగిలింది. ఏమైంది? అది పొరపాటున రైలు ఇంజన్ కింద పడి నలిగిపోయింది. నేను అర్జెంటుగా ఉత్తరం రాయాలి, రాసి పెడతావా? చెప్పండి. డియర్ రాధారాణి. ప్రేమలేక? అవును. మొదటి ప్రేమలేక? అదే. అయితే ఇంకేం చెప్పండి, నేను రాసిస్తాను. నీకు ప్రేమలేఖ రాయడం వచ్చా? మా బాబాయ్కి మా మావయ్యకి కొన్ని వందల ప్రేమలేఖలు రాశానండి బాబు. కొందరు లవ్ లెటర్ ని లీవ్ లెటర్ లా రాస్తారు, ఇంకొందరు ఉద్యోగానికి అప్లికేషన్ లా రాస్తారు. అబ్బే అది పద్ధతి కాదు. నేను మీకు రాసిస్తాను, చూసుకోండి. నేను ప్రేమలేఖ రాశానంటే అవతల పిల్ల టక్కున ప్రేమలో పీకలోతు మునిగిపోవాల్సిందే. బాబు, ఆ పని చేసి పెట్టు. మా ఇద్దరికి పెళ్ళై పిల్లాడు పుడితే వాడికి నీ పేరే పెట్టుకుంటాం. ఇంతకీ నీ పేరేంటి నాయనా? లవ్ కుమార్. లవ్ కుమార్. ఆహా, నువ్వు ఇంతటి ప్రయోజకుడు అవుతావని మీ అమ్మా నాన్న ముందే ఎలా తెలుసుకున్నారు? నీకు ఆ పేరు పెట్టారు? రాధారాణి కదండి మన డార్లింగ్ పేరు. రాధారాణి నా డార్లింగ్ బాబు. ఆవిడే నీకు అక్కలాంటిది. రైట్. గురు ఇక్కడ ఇక్కడ కూర్చున్నావేటయా? ఏం చేయను? మీరు ఇమాజినేషన్ లోకి వెళ్ళిపోయి ఓ సాంగ్ వేసుకున్నారు. మరి ఉత్తరం ఏది? ఇంతసేపా ఎప్పుడో రాసి పోస్ట్ డబ్బాలో పడేశాను. వెరీ గుడ్. అంటే రేపు ఈ పాటికి ఉత్తరం రాధారాణి చేతుల్లో ఉంటుందన్నమాట. ఓ గాడ్. హలో, ప్రిన్సిపాల్ రూమ్ లోకి వెళ్ళింది అంటే అంతే, ఫినిష్. నా మీద కంప్లైంట్ ఇస్తుంది. అసలే నన్ను డీబార్ చేసి బయటికి ఎంటేస్తాడు. రామకృష్ణ, నువ్వు ఈ అమ్మాయికి ప్రేమలేఖ రాశావట, నిజమేనా? నీకు తెలుసుగా, నేను బ్రహ్మచారిని. మా తండ్రి గారు, తాతగారు అందరూ బ్రహ్మచారులే. నాకీ ప్రేమ దోమ అంటే సరిపడదు. నువ్వు చేసిన ఈ ఘోరమైన నేరానికి శిక్ష ఏమిటో తెలుసా నీకు? ఏమిటి సార్? అమ్మా, అమ్మా, అమ్మో, అమ్మో, సార్ పట్టుకోండి సార్, దండం పెడతాను సార్, పట్టుకోండి సార్. అమ్మా, అమ్మా, అమ్మో, అమ్మా. బాబు, తాను ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు. వస్తున్నా. గుడ్ మార్నింగ్. అంటే సారీ సార్, అంటే ఇప్పుడు అది ఉత్తరం, అది ఉత్తరం అనమాట. అంటే ఇప్పుడు అది నేను రాయలేదనమాట. అంటే ఇప్పుడు దాని గురించి నాకు ఏం తెలియదు అనమాట. అంటే ఇప్పుడు అది నా పేరుతో ఇంకెవరన్నా రాసి ఉండొచ్చు అనమాట. అంటే సార్, నేను నిర్దోషం అనమాట. ఆ ఉత్తరం విషయం నేను రాయడం అది ఇప్పుడు అదనమాట. ఏమిటయ్యా ఇది? ఉత్తరం ఏమిటి, గోలేమిటి? అంటే రాధారాణి గారు రాహుల్ చెప్తేనే నీ కబురు పెట్టింది. బందర్ హిందూ కాలేజీలో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ ఉన్నాయి. మన కాలేజీ నుంచి ఎవరిని పంపిద్దామా అని డిస్కస్ చేస్తే తనే నీ పేరు సజెస్ట్ చేసింది. అలాగా సార్, థ్యాంక్ యూ సార్. రాధ గారు, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వీక్ మూమెంట్ లో ఎంత తెలివైన వాడన్నా తప్పు చేస్తాడనమాట. అంటే ఆ తప్పు ఏ రూపంలోనైనా ఉండొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆ తప్పు జరిగిపోయిన తర్వాత అతను పశ్చాత్తాపడతాడనమాట. అంటే అదనమాట. అంత ఉపోద్ఘాతం అక్కర్లేదు. మీ ఉత్తరం అందింది. అందిందా? అది చదివాక మీకు నా మీద పీకలదా కోపం వచ్చింది కదూ? అవును, వచ్చింది. ఏ ఇలా రాస్తే కోపం రాదా? ఏ రాధారాణి అక్కకి తమ్ముడు లవ్ కుమార్ నమస్కరించారు. ఆయనది ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ.
కుమారా నా కొంప ముంచావు కదరా. ఇటువంటి ఉత్తరాలు మీరే రాయొచ్చు కదా, పిల్లల చేత ఎందుకు రాయించడం? అంటే అది ఏదో నాకు కాస్త భయం వేసి, ప్లీజ్ ఈసారికి నన్ను క్షమించలేండి, ఇంకెప్పుడు అలా రాయను. ఇంకా అలా రాయాల్సిన అవసరం కూడా ఉండదులేండి. ఏమిటి అలా అన్నారు? ఇది చదువుకోండి, తెలుస్తుంది. ఐ లవ్ యూ టూ. నిన్న విజయవాడలో కృష్ణా జిల్లా తెలుగునాడు కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన సభలో మాట్లాడుతూ కార్మిక సంక్షేమానికి ప్రభుత్వం అనేక మాస్టారు, పెట్టే బాగా బరువు ఉన్నట్టుంది, నేను మోస్తాను. ఇటువంటి వద్దులేవయ్యా, ₹1 ఇప్పించండి సార్, నేను మోస్తాను ఈ బరువు. ప్లీజ్ ఎత్తండి. సర్లే పద. పారిశ్రామిక వివాదాల చట్టంలో మౌలికమైన మార్పులు చేయాలని ప్రభుత్వం రే 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 ఓ బుజ్జులు రే ఆగో రే. నెత్తి మీద పెట్టేమిటి, ఈ వేషం ఏమిటి? ఉద్యోగం ఊడిపోయింది బామ్మ, ఇంకెక్కడ మాస్టర్ ఉద్యోగం దొరకలేదు. ఆ విషయం నీకు రాసి డబ్బు తెప్పించుకోవడానికి చిన్నతనం అనిపించింది. ఏదో పని చేసి నా కాళ్ళ మీద నేను నిలబడదామని. ఏడ్సావులే విరిచొచ్చినాడా, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడదామనా? వేధవ దొడ్డి కాళ్ళు నువ్వును. అందుకని మన ఇంటా ఉంటానని కూలి పని చేస్తావా? ఇదిగో అబ్బాయి ఇట్టా, ఈ పెట్టి నీదేనా? అవునండి. మా వాడి జ్ఞానం లేకపోతే నీకేనా ఉండద్దు? వాడు ఎవరనుకున్నావు? తెలుగు మేస్టరు. పాఠాలు చెప్పాల్సిన వాడితో పెట్టెలు వహిస్తావా? తీసుకొని పెట్టి తీసుకో, నెత్తిన పెట్టుకో. బామ్మగారు, తీసుకో ముందు. నేను అసలే మంచిదాను గానయ్యో, నా పాపం వచ్చిందంటే నీ చెవడా లెక్క తీసేస్తాను. నీ వంశ సర్వనాశనం ఇలాగ శాపం పెట్టేస్తాను. తీసుకో ముందు. ఇందా ఈ సంచి కూడా తీసుకుని మా వెనకాల రా. మా వాడి ఇంటికి వెళ్ళి పెట్టే బేడ సర్దుకుని మా ఊరు బయలుదేరాలి. నువ్వు పదరా పడుతాయి. రా వెనకాల రా. తినరా వెరినాగన్నా. ఇదిగో చూడు, శుభ్రంగా మాగా వేసుకుని కడుపు నిండా తిను. ఇందా ఇవేనా నంచుకో. బామ్మ ఇంత పర్వాలేదు తినరా. ఉద్యోగం పోతే నాకు రాయడానికి సిగ్గుపడి అలా తిండి తిప్పలు లేకుండా వీధులు పడి తిరుగుతున్నావా? పిచ్చి కుక్క. కళ్ళు గుంటలు కట్టి చిక్కి చెల్లి ఎలా తయారయ్యావో చూసుకో. పర్వాలేదు, నోరు తెరు. నీకు ఉద్యోగం ఉద్ధరి ఏమీ వద్దు గాని 4 రోజులు హాయిగా తిని నీడ పట్టును పడుకో. మన ఇలవేల్ప కనకదుర్గమ్మ తల్లి ఉందిరా, నీ ఉద్యోగ విషయం ఆవిడే చూసుకుంటుంది. ఒరే బుజ్జులు, దారిలో పోస్ట్ మ్యాన్ కనపడి ఈ ఉత్తరం ఇచ్చాడ్రా. ఉద్యోగంలో చేరమని నీకు ఇంటర్వ్యూ పిలిపొచ్చిందని వాడే చదివి చెప్పాడు. ఇందా చూసావురా, కనకదుర్గ మహత్యం అంటే ఇదే. నీకు ఉద్యోగం ఇప్పించే బాధ్యత ఆవిడదే అన్నానో లేదో ఇట్టే తెప్పించేసింది. ఈ ఇంటర్వ్యూలో నువ్వు తప్పకుండా నెగ్గుతావు. నా మాట వమ్ము కాదురా. లోపల ఏమడిగారండి? ఏమిటోనండి, ఇదేదో విచిత్రమైన ఇంటర్వ్యూలా ఉంది. నీకు బామ్మగారు ఉందా అని అడిగారు, లేదన్నాను, పొమ్మన్నారు. బామ్మ ఉందా అని అడిగారా? సుబ్బారావు గారు. నేనే వస్తున్నా బాబు. చూడండి సార్, మిమ్మల్ని కూడా బామ్మ ఉందా అని అడిగారా? అవునండి, అదే అడిగారు. ఉందన్నాను. పేరేమిటన్నారు? వెంకమ్మ అన్నాను. వెనక్కు తిరిగి చూడకుండా పొమ్మన్నారు. లోపలంతా తలతిక్క మేళాల్లో ఉన్నారు. రామకృష్ణ గారు. నేనే వస్తున్నా. భగవంతుడా, జయం కలిగేలా దీవించు. మీ పేరేమిటి బాబు? రామకృష్ణ ప్రసాద్. ఐసి. నీకు బామ్మగారు ఉన్నారా? సార్, ఇది తెలుగు మాస్టర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ. ఈ ఉద్యోగానికి బామ్మ ఉండడానికి ఎవరి సంబంధం? బామ్మలు లేని వాళ్ళు తెలుగు పాఠాలు సరిగ్గా చెప్పలేరని మీ ఉద్దేశమా? చూడు బాబు, ఇంటర్వ్యూలో మేము నిన్ను ప్రశ్నలు అడగాలి కానీ నువ్వు మమ్మల్ని అడగకూడదమ్మా. చెప్పు, నీకు బామ్మ ఉందా లేదా? ఉంది. ఆవిడ పేరు సూర్యకాంతమ్మ. వెరీ గుడ్. చాలా క్లిష్టమైన ప్రశ్నలకు మంచి సమయస్ఫూర్తితో సమాధానం ఇచ్చావు. మాకిలాంటి లోక జ్ఞానం కలిగిన వ్యక్తులే కావాలి. ఏమంటారు? అవును, చాలా బాగా చెప్పాడు. ఏమంటారండి? అవునవును. సో నీకు మా స్కూల్లో ఉద్యోగం ఖాయం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ రోజు మా ఇంటికి భోజనానికి రానాయన. నమస్కారం సార్. కూర్చో బాబు. జాబ్లో ఎప్పటి నుంచి చేరమంటారు సార్? చెప్తా, ఒక్క నిమిషం. అమ్మా జ్యోతి, తీసుకో బాబు. టీ ఇచ్చి వెళ్ళిన పిల్ల మా అమ్మాయి జ్యోతి. ఎలా ఉంది? ఆవిడిచ్చిన టీ ఎంత బాగున్నారండి. అంటే నీకు నచ్చినట్టేగా?
నచ్చడం అంటే అది మీరు చూడు బాబు, మీ బామ్మ సూర్యకాంతమ్మ మాకు దూర బంధువు. ఇలా నీకు ఉద్యోగం కావాలంటూ రాసింది. నాకు కూతురుంది, దాన్ని నీ మనవడికి చేసుకుంటానంటే ఉద్యోగం ఇస్తానని నేను జవాబు రాసి ఆ నిబంధనకు ఒప్పుకునే నిన్ను మీ బామ్మ ఇక్కడికి పంపించిందన్నమాట. ఇందాక జాబులో ఎప్పుడు చేరాలని అడిగావు చూసావు, అది నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది. అమ్మ బామ్మ ఇంత కుట్ర చేసావా? నువ్వు చెప్పిన కనకదుర్గ మహత్యం కదా ఇదే. ఏం బాబు, పెళ్లి విషయం ఏమంటావు? క్షమించండి, నేను పెళ్లికి అనర్హుడిని. అంటే నేను ఈ పెళ్లి చేసుకోలేను. ఓన్లే బాబు, ఇప్పుడు వైద్య రంగం చాలా అభివృద్ధి చెందింది. మంచి డాక్టర్కి చూపించి నీ లోపం నేను సరి చేయిస్తా కదా. సార్ పెళ్లికి అనర్హుడిని అంటే మీరు అనుకునే టైప్ లో కాదు సార్, అపార్థం చేసుకోకండి. మరి పెళ్లి ఎందుకు వద్దంటున్నావు? దానికి ఒక చరిత్ర ఉంది సార్. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో అలా ఎన్నో అందమైన కలలు కంటూ కథలల్లుకుంటూ కాలం గడిపేవాళ్ళం ఇద్దరం. ఓ రోజున థ్యాంక్ యూ. హలో, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. ఇవాళ నా బర్త్డే అని మీకెలా తెలిసింది? మామూలుగా మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. కింద హాస్టల్లో చెప్పారు, పైన మీ బర్త్డే పార్టీ జరుగుతోందని పరిగెట్టుకొచ్చాను. థ్యాంక్స్. మీకు విషయం చెప్పాలి. ఏమిటిది? నాకు ఈ విషయం ఇప్పుడే తెలియడం వల్ల బర్త్డే బేబీకి ప్రెజెంటేషన్ తెచ్చే టైం లేకపోయింది. ప్రస్తుతానికి ఈ బహుమతి తప్ప ఇంకేమీ ఇవ్వలేను. ఎంత ధైర్యం నీకు! మీ మగజాత అంతా ఇంతే. మీ ప్రేమ మనసుకు సంబంధించింది కాదు, కేవలం వయసుకు సంబంధించిందే. గెట్ అవే ఫ్రమ్ హియర్. రాధ ఎందుకు అలా వింతగా ప్రవర్తించిందో నాకు ఈ క్షణం దాకా కూడా అర్థం కాదు సార్. అయినా ఇప్పటికి కూడా ప్రతి క్షణం తనే నా కళ్ళ ముందు కదలాడుతుంది. ఈ జన్మకు పెళ్ళంటూ చేసుకుంటే రాధారాణిని చేసుకోవాలని ఒట్టు పెట్టుకున్నాను. ఆ కారణంగా ఐఎమ్ సారీ, నేను మీ అమ్మాయి గారిని పెళ్లి చేసుకోలేను. కానీ మీ బామ్మగారు నా ప్రేమ గోల మా బామ్మకు తెలియదు సార్. పెద్ద ఆవిడే, బతికిన నాళ్ళు బతికిన మనిషి. బతికే ఈ 2-3 ఏళ్ళు ఈ విషయం చెప్పావిని బాధ పెట్టడం లేక నాలోనే దాచుకున్నాను. ఎలాగైనా నాకు త్వరగా పెళ్లి చేయాలని ఆవిడ పట్టుదల. ఏవో కుంటి సాకులు చెప్పుకుంటూ నెట్టుకొస్తున్నాను. అయితే నువ్వు ఆ రాధారాణిని తప్ప వేరే ఎవ్వరిని పెళ్లి చేసుకోనంటావు? అవును సార్, తనను ముద్దు పెట్టుకోవడం నేను చేసిన మహా అపరాధం. అలా ఒక కన్నెపిల్లని ముట్టుకుని మలినం చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఘోరమైన పాపం. చాలా గొప్ప మనసు బాబు నీది. ఆడపిల్లల్ని ముద్దు పెట్టుకోవడమే కాదు, మానభంగాలు చేసి గుట్టు చప్పుడు కాకుండా మరొక పిల్లని పెళ్లి చేసుకుంటున్న ప్రబుద్ధులు పెరిగిపోయిన కాలం ఇది. ఈ రోజుల్లో ఇంకా నువ్వింత న్యాయానికి కట్టుబడి ఉన్నావంటే యు ఆర్ గ్రేట్. ఓన్లే బాబు, నీ అంత మంచి మనిషికి అర్ధాంగి అయ్యే అదృష్టం నా కూతురికి లేదు. ఎవరి ప్రాప్తం వారిది. ఏరా బుద్ధులు, కాయ పండా చెప్పరా పిచ్చి సన్నాసి, కాయ పండా? మొక్కజొన్న పొత్తు. పోన్లే, పొత్తు కుదిరింది కదా. అమ్మయ్యా. బామా, ఆ, లోపలికి వెళ్ళి ఒక కత్తిపేట పట్టరావే, రోకలైనా పర్లేదు. ఇప్పుడు అవి దేనికి రా తిక్క సన్నాసి? నేను చంపేయడానికి. కత్తిపేట అయితే పేక్కొస్తాను, రోకలైతే పచ్చడి చేస్తాను. అదేమిట్రా తింగర కుంక? నా పెళ్లికి లింకు పెట్టి నాకు ఉద్యోగం తెప్పించాలని చూస్తావా? మీ బంధువుకు ఉత్తరం రాసి ఇంటర్వ్యూ కార్డు తెప్పించి అది కనకదుర్గ మార్చి అంటూ కథలు చెప్తావా? అందులో తప్పేముందిరా? పిల్లనిచ్చి ఉద్యోగం ఇస్తానంటే చేయడానికి దుబ్బడా ఎదుకు? పోమ్మో, చివరి సార్ చెప్తున్నాను విను. నా విద్యను చూసి ఎవడన్నా ఉద్యోగం ఇస్తేనే చేస్తాను కానీ ఇలా రికమెండేషన్ల మీద పిల్లల్ని చేసుకునే షరతు మీద వచ్చే ఉద్యోగాలు నేను చేయను కాక చేయను. అలా ఉద్యోగం సంపాదించిన రోజునే నా పెళ్లి గురించి ఆలోచిస్తానే తప్ప ఈ లోపు కాదు. ఈ లోపు నా పెళ్లి గురించి నువ్వు ఇంకొక మాట ఎత్తావో నిన్ను చిత్తుకాయతాలు చెప్పినట్టు చెప్పేస్తాను, జాగ్రత్త. ఓ అబ్బో, ఆ ముక్కు మీద కోపం, ఆ తిక్క తిక్క మాటలు అన్ని తాతగారి పోలికే. చాలే, నోరు మూసుకో. అమ్మా కనకదుర్గమ్మ తల్లి, ఈ విధవకి ఎక్కడ రాసి పెట్టావు, ఏ ఊళ్ళో రాసి పెట్టావు తల్లి ఉద్యోగం? ఇప్పుడు నేను మీకు రోజు మనం భుజించేటువంటి కాయగూరల్లో ఒకటైనటువంటి వంకాయ బొమ్మ వేసి చూపిస్తా. చూడండి, అందరు ఇక్కడ చూడండి. ఇలా ముందు గీయాలి,
క్రీస్తు శకం 1658 నుంచి 1681 వరకు అంటే ప్రభవనామ సంవత్సర మార్గశిర శుద్ధ దశమి నుంచి విభవనామ సంవత్సర ఆషాఢ బహుళ పంచమి వరకు ఔరంగజేబు ఉత్తర ఇండియా అంటే ఇక్కడి నుంచి ఇంతవరకు కూడా జైత్ర యాత్రలు సాగించాడు. One, two, three, four. 5 క్లెరా, 6 కేశనాడి లేక ఆప్టిక నాడి. ఇక్కడి నుంచి చూడండి, ఇది క్లెరా. ఈ మధ్యలో ఉన్న భాగాన్ని రెటీనా అంటారు. బాబు గోపి, ఫస్ట్ అవర్ అయిపోయింది, క్లాస్కి వెళ్లకుండా గోళీలు ఆడుతున్నావా? వెళ్ళాయినా, వెళ్ళు వెళ్ళు. నాకు బాధగానే ఉంది. అబ్బో అమ్మో, అక్కడ అది ఇక్కడ ఇది. సారీ మేస్టారు, రాకూడని టైంలో వచ్చినట్టున్నాను. రాకూడని టైం ఏం కాదు పటేల్ మేషారు, రండి. మా మధ్య ఉంటుందండి మామూలు గొడవే, పెళ్లి గొడవ. త్వరగా పెళ్లి చేసుకోవటం ఎలాగా అని ఆలోచిస్తున్నాం. ఏమిటి ఇలా వచ్చారు? గోపి తలపిస్తున్నాం రోజు రోజుకి పెరిగిపోతుంది మేస్టారు. నోటుకొచ్చిన బూతు కుతలు కూస్తున్నాడు. ఇప్పుడు నన్ను పట్టుకుని అమ్మో 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 నానా బూతులు తిట్టాడు మేస్టారు. రోలెళ్ళి మధ్యలతో మొరబెట్టుకున్నట్టుంది మేస్టారు. వాడు మిమ్మల్నే కాదు, హెడ్ మాస్టర్ అన్న గౌరవం కూడా లేకుండా నేను కనబడితే చాలు నా సర్వీసులో ఎప్పుడు వినని తాజా బూతులతో నన్ను తిట్టిపోస్తున్నాడు. అవును మేస్టారు, మిమ్మల్ని తిట్టడం నేను చూశాను. అందుకే ఈ మధ్య వాడి కంట పడకుండా చెట్ల చాటు నుంచి పొదల పక్క నుంచి పాక్కుంటూ రూములోకి వచ్చి తగలడుతున్నాను. ఇలా అయితే ఎలా మేస్టారు? వాడు పొగలెత్తడానికి మనం ఏం చేయలేమంటారా? ఏం చెయ్యలేం మేస్టారు. ఆ పిల్ల రాక్షసుడు ఈ స్కూలు యజమాని, గ్రామానికే మకుటం లేని మహారాజు పెద్దరాయుడు గారి ఏకైక పుత్రరత్నం. వాడి మీద ఈగ వాళ్ళ క్షమించడు రాయుడు గారు. ఆ ధైర్యంతోనే ఈ కుర్ర వెధవ కనిపించిన వాడినల్లా కారుకోతలు కూస్తున్నాడు. గతంలో వాడిని మందలించిన పాపానికి 10 మంది మాస్టర్లను ఉద్యోగాల్లో నుంచి పీకేశాడండి రాయుడు గారు. ఆ పిల్ల పోయిన అవధానుల మాస్టర్ని మీరు రోజు చూస్తూనే ఉన్నారు కదా. నాన్న, నన్ను ఒక్కసారి తిట్టు నాన్న. తిట్టవు, తిట్టు. వీడిని మనం ఏం చెయ్యలేం మాస్టారు, ఏమీ చెయ్యలేం. పోనీ ఈ ఉద్యోగాలు వదిలేసి నువ్వు పోదామా అంటే మళ్ళీ ఇంత జీతాలు ఇచ్చే ఉద్యోగాలు మనకి దొరికి చావు. ఇంతే, ఈ జన్మకింతే. ఇదిగో వాడి గురించి ఎవరితోనూ చెడుగా అనకండి. ఆ మాట తెలిస్తే మండిపడిపోతాడు రాయుడు గారు. నేను ఈ స్కూల్ కాడికి వెళ్ళారని ఇంటో చెప్పు. ఆడికి ఇవాళ డిఓ గారు వస్తానంట. కుక్కలు వచ్చేస్తున్నాయి బాబోయ్, కుక్కలు వచ్చేస్తున్నాయి. కుక్కలు వస్తున్నాయంటే ఆ తిక్క మనిషి కూడా వస్తున్నట్టే లెక్క. పదండి పదండి. ఏమండి పటేల్ మాస్టారు, అమ్మా రుద్రమదేవి, ఈ ప్రేమ గోల తర్వాత చూస్తుందరు గాని ముందు రాయుడు గారు వస్తున్నారు, పదండి. నమస్కారం దొరవారు. ఏందయ్యా పంతుల్లో కళాసుల్లో పాఠాలు చెప్పుకోకుండా ఇక్కడ నుంచి ఏం చేస్తున్నారు? ఈ రోజు ఇన్స్పెక్షన్ కదా, డిఈఓ గారి కోసం ఎదురు చూస్తున్నాం. ఈ లోపు తమరు వచ్చారు. మా గుంటడు బాగా చదువుకుంటున్నాడా? ఎంత మాట! తమ పుత్రరత్నం జాతి వజ్రం కదండి దొరగారు. వయస్సులో చిన్నవాడైనా ఎంత విజ్ఞానం, ఎంత వినయ విధేయతలు. డియు గారు వచ్చేస్తున్నారు, డియు గారు వచ్చేస్తున్నారు. నమస్కారం సార్. నమస్కారం. ఏంటి డిఓ గారు ఎట్టున్నారు? నమస్కారం రాయుడు గారు. రండి కళాశాలకి వెళ్దాం. సైలెన్స్ సైలెన్స్. డిఓ గారు వచ్చేస్తున్నారు. ఆయన రాగానే మీరంతా లేచి నమస్కారం చేయాలి. లేవండి. రే బాబు, నీకు దండం పెడతాను, నా పరువు నిలబెట్టండిరా. లేవండిరా, లేవండి లేవండి. రండి సార్, కూర్చోండి. ఆ కుర్రాడు ఎవరండి? మా గుంటడు. అలాగా, ఆ కళే చెప్తుందిలేండి. కూర్చోండి కూర్చోండి. చూడండి బాబు, ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తాను, జవాబులు చెప్పాలి. 5 ఎంత బాబు చెప్పు నాయనా? 1211. మనిషి గుండె ఎక్కడ ఉంటుంది? తలలో. సుభాష్ చంద్రబోస్ ఎవరు? మా పాలేరు. ఇంకా చాలు, ఇన్స్పెక్షన్ అయిపోయింది. వస్తా. అయ్యా, దారి అటువైపు ఉంది. సారీ. అయ్యా అయ్యా, తమరి జీపు అక్కడుంది. సారీ. అయ్యా అయ్యా, డిఓ గారు, డిఓ గారు, తమరు ఎక్కవలసింది చెట్టు కాదు సార్, జీపు. సారీ.
అయ్యా తమరు కూర్చోవలసింది ఇక్కడ కాదు సార్, సీట్లో. సారీ. ఇదిగో, ఇప్పుడే చెప్తున్నాను అనుకోండి, వింటాను దొరగారు. మీ అందరికీ 6 నెలలు టైం ఇస్తున్నాను. ఈ లోపల నా కొడుకుని అన్ని విషయాల్లోనూ పండితుని చేయకపోయారో ఈ స్కూల్ పడగొట్టించి ఏడ రైస్ మిల్ పెడతాను, అందులో మీ అందరి చేత కూలి పని చేస్తాను, గుర్తుంచుకోండి. అమ్మో, చక్కగా కడుపులో చల్ల కదలకుండా నీడన కూర్చుని పిల్లలకి పాఠాలు చెప్పుకునేవారు. మార్కులు వేసే చేతులు మూటలు మోసే చేతులు అయిపోయాయి ఆ పంతులు. మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోతుంది. మా పట్ల ఈ మాత్రం జాలి చూపించే వాళ్ళు కూడా కరువు అయిపోయారు నాయన. మీ మాటలతో ఒక్కసారి పికాసో పెయింటింగ్ చూసినంత ఆనందం కలిగింది బాబు. మాకు సానుభూతి చూపిస్తున్న మిమ్మల్ని చూస్తుంటే రియో ఒలింపిక్స్ లో ఇండియాకి 94 బంగారు పథకాలు వచ్చినంత ఈ ఆనందంగా ఎవరై? ఉంది. ఊళ్ళో వాళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టారంట్రా, సేపులు చెడిపోతే జాగ్రత్త. వెళ్ళండి. అమ్మో ప్రభు, ఆ శిక్ష మాకొద్దు. 6 నెలల లోపు బుల్లి దొరవారికి మేము చక్కని శిక్షణ ఇస్తాం కదా. చూత్తనగా 6 నెలలే టైము. ఈ లోపల మీరు నా కొడుకుని దారిలో పెట్టకపోయారు, మీ సేపులు చెదిరిపోతాయి, మీకు రైస్ మిల్లే గతి. రండ్రా. ఉర్వశి ఎవరు ఏమండి? అమ్మ రమ్మగారు మిమ్మల్ని కాదు, ఉర్వశి లేదా? ఉంది, పంపిస్తా ఉండండి. ఉర్వశి, సర్పం గారు వచ్చారే? ఏంటి సర్పం? మొన్న కాస్త కాఫీ పొడి అప్పు తీసుకున్నాను కదా, ఇచ్చి పెడదామని వచ్చాను. మీ నాన్న కుంభకర్ణుడి కజిన్ బ్రదర్ లా గురకలు కొడుతూ నిద్రపోవడమేనా? మీ అక్కగారికి పెళ్లి సంబంధాలు ఏమన్నా చూస్తున్నాడా? లేదు సర్పం, నాన్నేం పట్టించుకోడు. ఆ పనేదో మనం చూడాల్సిందే. ఏమిటో గుండెల మీద గాడి పొయ్యి లాంటి 50 ఏళ్ల పెద్ద కూతురు పెళ్లి విషయం ఈషన్ మాత్రం పట్టించుకోకుండా డీజిల్ ఇంజన్ కోతల్లాంటి శబ్దాలు చేసుకుంటూ రోజుకి 26 గంటలు నిద్రపోతున్నాడంటే ఇంకా ఆ మనిషిని ఏమనాలి? ఇదంతా నా దౌర్భాగ్యం ఊర్వశి. మీ అక్కకి పెళ్లి కాకుండా నీకు కాదు, మీ అక్కకేమో నేను బతికుండగా పెళ్లి కాదు, నేనేమో నిన్ను తప్ప ఇంకెవరిని చేసుకోలేను. ఆ జన్మాంతం పై ఇంటో నువ్వు, కిందింటో నేను పడి ఉండాల్సిందే తప్ప ఒక ఇంటి వాళ్ళం కాలేం. ఇదంతా నా జాతకం, నా జాతకం. కానీ ఈ డీజిల్ ఇంజన్ కాస్త డీజిల్ పోయి కోతలు కూసుకుంటూ పడి ఉంటుంది. నమస్కారం మాస్టారు. హోటల్ మేస్తారా, ఏమిటి ఇలా వచ్చారు? రాత్రంతా కంటి మీద కునుకు లేదండి. రాయుడు గారు ఆ పిల్ల రాక్షసుడు బండబూతులతో జుగల్బందీ కచేరీ చేసినట్టుగా కళ్ళొచ్చి నాకు మాత్రం నిద్ర పట్టి తచ్చిందా మేస్టారు? ఓ పెద్దంతరం చిన్నంతరం లేకుండా నోటికొచ్చిన కోతలు కూసాడా రాయుడు గారు? ఏం చెయ్యాలో నాకు ఏం పాలుపోవడం లేదు. అటు ఇటు చూసి ఆ పసివెద కాళ్ళ మీద పడైనా సరే వాడికి ఓ చెంచాడు విద్య నేర్పి వాళ్ళ నాన్నగారికి చూపించి తిరాలి మాస్టారు, లేకపోతే మన ఆబోరు దక్కదు. మరే అందరినీ రమ్మనండి. ఆ కుర్ర కంసుణ్ణి, పిల్ల హిరణ్యకశిపుణ్ణి వెతికి పట్టుకుని మోకుమ్మడిగా వాడి కాళ్ళ మీద అమ్మో అమ్మో, ఆ పిల్ల రాక్షసుడు ఇంత గుండె తీసిన బంటనుకోలేదు మాస్టారు. మనం చెప్పిన పాఠాలన్నీ విన్నట్టే నటించి వాళ్ళ నాన్న ముందు మన గాలి తీసి పారేశాడు. అసలు క్రీస్తు శకం 1432 నుంచి 1682 దాకా, అంటే నామ సంవత్సరం వేస్తారు. నా వల్ల కాదు బాబోయ్, నా వల్ల కాదు. ఆవు బొమ్మ వేయమంటే కోతి బొమ్మ వేస్తాడు ఆ సుంఠ. ఇంక వాణ్ణి దారిలో పెట్టడం మన వల్ల కాదు మేస్టారు. ఉన్న పంచలు బనీళ్లు చించేసుకుని రైస్ మిల్లో పనిచేయడానికి తయారైపోవడమే మంచిది. బీడీలు చదివి బీడీలు కాల్చుకుంటూ రైస్ మిల్లో పనిచేయాల్సిందే, అంతే, తప్పదు. మాస్టారు, ఇప్పుడే నాకు ఆలోచన వచ్చింది. వద్దు మేస్టారు, వద్దు. ఇంకో పిచ్చి ప్రయత్నం చేసి మరోసారి వెర్రి వెధవలం అవటం నాకు ఇష్టం లేదు. ఇందాక విన్నారు కదండి, మనతో ఆపకుండా మన వంశ మూల పురుషుల్ని, తాత ముత్తాతల్ని కూడా బరిలోకి లాగి బలి చేశాడు ఆయన. అది కాదు మాస్టారు, రామకృష్ణ అని ఓ తెలుగు మాస్టర్ నా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు. అతను చాలా మంచి టీచర్ అని గొప్ప పేరుంది. ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నాడు. అతన్ని మనం ఇక్కడికి పిలిపించి ఉద్యోగం ఇస్తే ఆ పిల్ల రాక్షసుని దారిలోకి తెగలనిపిస్తుంది. అవును మాస్టారు, మన ఫేసులు మరీ పాతవైపోయి ఫేస్ వాల్యూ పడిపోయి ఆ పిల్ల వధకి మరీ చులకనైపోతున్నాం. ఎవరైనా కొత్త మాస్టర్ని పిలిపిస్తే మంచిది అనిపిస్తుంది నాకు కూడా. నిజమే మాస్టర్, అదొక్కటే మార్గంలో తోస్తుంది. సరే, వచ్చడివాడు ఫల్గునుడు మన బాధలు తీర్చేవాడైతే నాకు ఆనందమే కదమ్మా. వాసు మేస్టారు,
పిలిపించండి మీ స్నేహితు. అయ్యో అయ్యో ఈ వేషం ఏమిట్రా తిక్కసనాసి? నేను మన పొలంలో కూలి పని చేయాలని నిర్ణయించుకున్నాను బామ్మ. అదేం నిర్ణయం నీ బిడ్డాకుడు? ఏం చేయమంటావే, ఉన్న ఉద్యోగం ఊడిపోయింది, వేరెక్కడ ఉద్యోగం దొరికి చావట్లేదు. రాను ఉద్యోగం కోసం కాసు కూర్చోవడం కంటే ఉన్న పొలంలో పని చేసుకోవడం మంచిదని. అదేం మాటలరా తింగర వెధవాని. అమ్మవారు ఉందిరా, కనకదుర్గమ్మ తల్లి ఉంది. ఆ తల్లి మనకు అన్యాయం చేయదురా. నీకు ఉద్యోగం వస్తుందిరా, తప్పకుండా వస్తుంది. అవతరం చూడు, ఎక్కడి నుంచో చూడరా. తిమ్మాపురం స్కూల్ నుంచి ఇంటర్వ్యూకి పిలిపొచ్చింది బామ్మ. చూసావా చూసావా, కనకదుర్గ మహత్యం అంటే ఇదేరా. అమ్మ తల్లి గురించి ఇలా అనుకున్నామో లేదో అలా ఓ దారి చూపించింది ఆ తల్లి. బామ్మ, కట్టుకథలు చెప్పకు. ఇది కనకదుర్గ మహత్యం కాదు, సూర్యకాంతమ్మ మహిమ. నా పెళ్లికి లింకు పెట్టి నాకు ఉద్యోగం ఇప్పించాలని నువ్వు చేసి నీకు ఒక ట్రిక్ ఇది, అవునా? ఒట్టురా బుద్ధులు, ఆ కనకదుర్గమ్మ మీద ఒట్టు. అసలు నాకు ఆ ఊరే తెలీదు. అలాంటప్పుడు నేను వాళ్ళతో ఏం లాలోచి చెబుతాను చెప్పు. ఇది నిజంగా అమ్మవారి మహిమే. సరే, నీ మాటలు నమ్మి వెళుతున్నాను బామ్మ. అక్కడ కూడా నువ్వు ఏదైనా కుట్ర చేసావని తెలిసిందో ఇక ఈ జన్మకి ఇంటర్వ్యూకి వెళ్ళంతే. మట్టి తట్టలు మోసుకుంటూ బతుకుతా. కనకదుర్గమ్మ తల్లి, మా పిచ్చి వెధవకి ఉద్యోగం ఖాయం అయ్యేలా చూడు తల్లి. హలో గురు. హలో లతనా, మా స్కూల్లో తెలుగు మాస్టర్ ఉద్యోగానికి వేకెన్సీ రావడంతో నేనే మా హెడ్ మాస్టర్ గారికి చెప్పి నీకు ఇంటర్వ్యూ కార్డు పంపించాను. థ్యాంక్స్. ఆయన చాలా మంచివాళ్లే. అలాగా? పద, ఈ పెట్టిన మా ఇంట్లో పడేసి ట్రావెల్స్ బంగ్లాకి వెళ్దాం. సాయంత్రం నీకు అక్కడ ఇంటర్వ్యూ ఉంది. సరే. టోటల్ గా నా ఫేస్ ని అమ్మో చెయ్యకూడని పని అయ్యి బాబోయ్ చేసేస్తాం అన్నమాట. అమ్మో మేస్టారు, ఏమిటి మీరు మాట్లాడుతున్నది? ఏం చెప్పమంటారు మేస్టారు, ఒక్క క్షణం అలా కన్ను మూశాను. ఆ పిల్ల రాక్షసుడు కళ్ళ ముందు ప్రత్యక్షమై ఆహా ఓహో సుందర భాష వాడాడు. ఈ మధ్య కళల్లో కూడా వస్తూ సావచితగా బాధేస్తున్నాడు మాస్టారు. నా చిటికనా తిట్టు, ఇంకా తిట్టు, బాగా తిట్టు. పిల్ల రాక్షసుడు పొగరంచడానికే కొత్త మాస్టర్ ని పిలిపించాం కదా. ఈ పాటికి వాసు మాస్టర్ కొత్త మాస్టర్ ని తీసుకొస్తూ ఉండుంటారు. అయ్యి బాబా, కొత్త మంత్రి గారు వచ్చేస్తున్నారు. రండి రండి. కొత్త మంత్రి గారు వచ్చేస్తున్నారు. ఆహా, మన కష్టాల్ని కడతీర్చడానికి సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్మే వస్తున్నాడయ్యా. ఆహా, మన జీవితంలో ఉన్న చీకటిని వెన్నెలతో పెయింట్ చేయడానికి అద్వితీయుడైన కళాకారుడు వస్తున్నాడు. క్రీస్తు పూర్వం 327 అంటే రక్తాక్షరామ సంవత్సర భాద్రపద శుద్ధ తదినాడు అలెగ్జాండర్ వచ్చినట్టు విచ్చేస్తున్నాడు. మాస్టర్ రామకృష్ణ గారు, ఆయన మా హెడ్ మాస్టర్ శరభలింగం గారు. నమస్కారం అండి. రండి కూర్చోండి. వీళ్ళంతా మన స్టాఫ్. నమస్కారం అండి. నమస్కారం అండి. వాసురావు మేస్టారు ఈ స్కూల్ చరిత్ర గురించి మీకు చెప్పే ఉంటారనుకుంటాను. కొంత చెప్పాడండి. సరే, మేమిప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాం. కాస్త క్లిష్టమైనవి అనుకోండి. మీరిచ్చే జవాబుల్ని బట్టి ఈ ఉద్యోగం ఆధారపడి ఉంటుంది. అడగండి. భారతదేశ రాజధాని ఏది? ఢిల్లీ. చరిత్రలో అద్భుతమైన జ్ఞానం ఉంది. రెండవ ప్రశ్న, 2 రెళ్ళు ఎంత? 4. లెక్కల్లో అమోఘమైన ప్రవేశం ఉంది. మూడవ ప్రశ్న, క్రికెట్ ఆటలో ఆటగాడి వెనకాల పాతే 3 కట్టెల్ని ఏమిటంటారు? వికెట్స్. అబ్బా, ఆటల్లో అమోఘమైన అనుభవం ఉంది. ఆఖరిది అత్యంత క్లిష్టమైన ప్రశ్న. జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. సారీగామా తర్వాత స్వరాలు ఏమిటి? పదండి సార్. సంగీతంలో గొప్ప పరిజ్ఞానం ఉంది. మాస్టారు, మీరు మాకు బాగా నచ్చారు. ఈ ఉద్యోగం మీకే ఖాయం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు నెలకి 3,500 జీతం ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. 3,500? ఈ పల్లెటూళ్ళలోనా? సరే, ఖర్చులు తట్టుకోవడానికి ఆ అంకె సరిపోదనుకుంటే 4,000 చేసుకోండి. తర్వాత మీరు రేపే ఉద్యోగంలో చేరాలి. రేపంటే కొద్ది కష్టం మాస్టర్. ఊరెళ్ళి మా బామ్మని తెచ్చుకోవాలి. ఆ ఏర్పాట్లు మేము ఎప్పుడో చేసేసాం మాస్టారు. ఈ పాటికి మీ బామ్మగారు మా ఊరి పొలిమేరలోకి వచ్చేసి ఉంటారు. అదేమిటి మాస్టారు? అది మా ఊరి మర్యాద మాస్టారు. ఇప్పుడు ఆవిడ వస్తే ఎక్కడుంటుంది? ఇల్లేదైనా వెతుక్కోవాలి కదా. ఆ ఏర్పాట్లు చేశాం మాస్టారు. ఇదే మాస్టారు మీ ఇల్లు. ఇంతిల్లా? ఆ. ఉండేది నేను మా బామ్మ ఇద్దరమేనండి. మాకింతిల్లు ఎందుకు అద్దెదండగా?
అసలు ఈ ఇంటికి అద్దె ఎంత అనుకుంటున్నారు? ఎంత? 6 రూపాయలు. 6 రూపాయల? వీళ్ళెవరండి? వీళ్ళందరూ మీకు సేవలు చేయడానికి నియమించబడ్డ పనివాళ్ళే మాస్టారు. ఇందరు పని వాళ్ళు నాకెందుకండి దండగా? దండగే ఉంది మాస్టారు. వీళ్ళు ఒక్కొక్కరికి నెల జీతం కేవలం రూపాయే. రూపాయ? ఎంత ఉన్నారు? అది వాళ్ళ సైజులండి. అదే మా ఊరి ప్రత్యేకత మేస్తారు. మా పటేల్ మేస్తారు గవర్రాజు మీ బామ్మగారి కోసం అని బస్ స్టాండ్కి వెళ్ళారు. ఇహనో ఇప్పుడో వచ్చేస్తారు. ఈలోగా మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి. ఒరే బడుద్దాయిలు, మేస్తాన్ని తీసుకెళ్ళి కాస్త ఒళ్ళు పట్టండ్రా. చక్కగా పట్టండి, గట్టిగా పట్టండి. మేస్టర్ చాలా దూరం నుంచి వచ్చారు. బాబోయ్, మీ ఊరు పాడుగాను తప్పగానే బాబోయ్. అమ్మా అమ్మా. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సర్వం గారు. పుట్టినరోజు నాడు అలా దిగులుగా కూర్చున్నారేమిటి? ఏం చేయమంటావు ఊర్వశి? 44 ఏళ్లు నిండిపోయాయి. ఒక్కో పుట్టినరోజుకి ఒక్కో మైలు చొప్పున శ్మశానానికి దగ్గరైపోతున్నాను. పెళ్లి పెటాకులు లేకుండానే ఎప్పుడో ఇలా బ్రహ్మచారి కుంకలాగానే బాల్చి తన్నేస్తానేమోనని ప్రతి పుట్టినరోజు నాడు నేను బాధపడుతూనే ఉన్నాను. మా నాన్న రేపు నిద్ర లేచి పెద్దవాడు పెడతానన్నారు. ఎందుకు? అక్కడ నిద్రపోవడానికే? కాదు, ఏదో సంబంధం ఉందట. అక్క పెళ్లి గురించి మాట్లాడి వస్తా అన్నారు. ఆయన ఎక్కడ మాట్లాడతాడు రోసి? ఇవన్నీ జరిగే పనులేనా? వెళ్ళగానే వాళ్ళు కాఫీ ఇస్తారు. మీ నాన్న దాన్ని కుడి తాగినట్టు తాగి కుర్చీలోనే నిద్రపోతాడు. లేదులే, మనకి పెళ్ళయ్యే యోగం లేదు ఈ జన్మకింతే. మమ్మల్ని హారత కళ్ళకత్తుకొని వెళ్ళి మమ్మల్ని ఆశీర్వదించండి నాన్నగారు. నాన్నగారా? అవును తల్లిగారు. తల్లిగారా? అవును మావయ్య గారు. మావయ్య గారా? అవును అత్తయ్య గారు. చూడండి, రాత్రి మీరిద్దరూ ఏం తిన్నారు? ఇది పైత్య ప్రకోపం కాదు, మా సమస్యకు పరిష్కార మార్గం పితృపాద. పితృపాద లేదు, బీరపాద లేదు. ఊరుకోవయ్యా. మాకు పితృపాదులు, బీరపాదులు, దొండపాదులు, బెండపాదులు, అన్ని పాదులు మీరే నాన్నగారు. మీరు తప్ప మాకు వేరే దిక్కెవరూ లేరు. మాతృదేవో భవ, పితృదేవో భవ. ఈ ఆగమేమిటి మేస్టారు? ఇది యాగం కాదు నాన్నగారు. రోగమా? అది కాదు నాన్నగారు. మీరు నన్ను వెంటనే దత్తత తీసుకోవాలి నాన్నగారు. దత్తత? నేనా? ఎందుకు? నాకు 4 అన్నయ్యలు ఉన్నారు నాన్నగారు. వాళ్ళకి జన్మలో పెళ్లిళ్ళు అవ్వవు. అందరిలోకి చిన్నవాడిని. నాకు వాళ్ళ పెళ్లిళ్ళకి లింక్ ఉంది. ఆ లింకు తెగదు. అంచేత మీరు నన్ను దత్తత చేసుకుంటే ఆ లింకు తెప్పేసుకుని ఇంటి పేరు మార్చేసుకుని రుద్రమదేవిని వెంటనే వివాహం చేసుకుంటాను. ఆహా, నీ పెళ్లి నా పిండాకుడల్లే ఉంది. నా పెళ్లికి వచ్చి కూడండమన్నట్ట వెనకటికి ఎవడో నీలాంటి వాడే. మాకే ఇంకా పెళ్లి కాలేదని కుమిలి చస్తూ ఉంటే మేము నిన్ను దత్తత తీసుకోవాలా? అవును నాన్నగారు. ఎస్, తప్పదు. మీరు అమ్మగారు ఆ పని చేసి తీరాలి. మాతృదేవో భవ. అమ్మా, నువ్వైనా నాన్నకి చాప్! ముందా చెయ్యదులు, ఇలా దూరంగా రా. రా, రా. ఇంకొక మాట మాట్లాడినా నీ పేగులు తీసేస్తాను. మర్యాదగా ఇక్కడి నుంచి పో. పో. మావయ్య గారు. ఇదిగో ఈ నాన్నగారు. అమ్మాయిని కూడా తీసుకెళ్ళి. నాన్నగారు, వెళ్ళిపో. నాన్నగారు. నాన్నగారు, నోరుమూయ్. నేను నీకు తండ్రిని కాదు, నువ్వు నా కొడుకువి కాదు. మావయ్య గారు. నేను అసలు ఎవరికి మావయ్యని కాదు. దయచేసి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నాకు కాస్త మనశ్శాంతినివ్వండి. వెళ్ళండి నాన్నగారు, వెళ్ళండి. నాన్నగారు, 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 నాన్నగారు. మావయ్య గారు. Shut up! చిట్టి చిట్టి తమ్ముళ్ళు, చిన్నారి చెల్లాయిలు. మాస్టర్ గారు క్లాస్ రూమ్ లోకి రాగానే నిశ్శబ్దంగా లేచి నిలబడి నమస్కారం మాస్టర్ అనాలి. మీరు నమస్కరించేది నాకు కాదు, మనందరికీ విద్యను వరమించే చదువులు తల్లి సరస్వతీదేవికి. ఏదనండి? నమస్కారం. కూర్చోండి. చాలా మంచి పిల్లలు. నేను మీకు అన్నయ్య లాంటి వాడిని, మీ వాడిని. మై డియర్ స్టాఫ్, మన స్కూలు ఆవరణ ఎప్పుడు బెజవాడ బస్ స్టాండ్ లాగా, కురుక్షేత్ర రణరంగంలాగా నానా గందరగోళంగా ఉండేది. ఈ ఆవరణ ఇంత ప్రశాంతంగా ఉండటం ఎప్పుడన్నా చూసారా? ఆ పిల్లలు చూడండి ఎంత నిశ్శబ్దంగా లైన్లో వెళ్ళిపోతున్నారు. అంతే మాస్టారు. క్రీస్తు పూర్వం 348 నుంచి అంటే వల్లభరావు వేశారు. నా వల్ల కాదు బాబు, నా వల్ల కాదు. మన స్కూల్లో ఎంత మార్పు వచ్చిందంటే ఆ ఆనందంలో నాకు
మాస్టారు ఓరస్ మాత పితృపాతలు బతికించండి తల్లి, నన్ను తండ్రి లేని వాడి చేయకండి అమ్మా. సర్వం మా అక్కకి పెళ్లి కుదిరిపోయింది, ఇంకా మన పెళ్ళే. నిజమే? ఉత్తినే మీకు స్పృహ తెప్పించడం కోసం అలా చెప్పా. ఫోన్లేండి, ఈ ఘటికుడైన కొత్త మాస్టారు ఆ పిల్ల రాక్షసుడు పీచమనసగలడన్న నమ్మకం ఏర్పడిపోయింది నాకు. కానీ ఆ దుర్మార్గుడు ఇవాళ అసలు స్కూల్కే రాలేదే. ఏ మురుగుంటలో చేపలు పడుతున్నాడు, ఏ ముష్టి వ్యధం చెప్పుచ్చు కొడుతున్నాడు. అంచేత పటేల్ మాస్టారు సార్, మీది ఎలాగైనా ఆ పిల్ల రాక్షసుని కలుసుకుని ఒప్పించి రేపు వాడిని స్కూల్కి తీసుకొచ్చే బాధ్యత మీది. వద్దు పితృపాద వద్దు, వాడు బూతులు తిడతాడు. అమ్మో అమ్మో, ఆ బూతులు నేను భరించలేను తండ్రి. అమ్మో. మావయ్య గారి మాట కాదనకండి. మీరు ఈ పని చేయనంటే మిమ్మల్ని దత్తత తీసుకోనంటారు. ఇంక ఈ జన్మలో మన పెళ్లి కాదు. అలాగా అయితే పెడతాను. ఆ పిల్ల రాక్షసుడి సర్వాంగ సుందరమైన భాషకి స్వచ్ఛందంగా బలైపోతాను. అమ్మో. ఒరే 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 దొంగ పిల్లడా, బామ్మా, ఆ, ఇంత అందమైన ముగ్గులు నువ్వేసావా? నా శారదం నా వల్ల ఏమవుతుందిరా? మొన్న రథం ముగ్గేస్తుంటే విమానాకారంలో వచ్చిందన్నావా లేదా? ఈ ముగ్గేసిన పిల్ల పక్కింటి పంకజచ్చి. అమ్మాయి పంకజం ఇట్రా. ఈ అమ్మాయి బాగుందా? ఓ, నువ్వు ముగ్గు గురించి అడిగావు కదూ? బాగుంది, ముగ్గు బాగుంది. బామ్మా, ఆ, ఈ కట్టన్ ఎక్కడదే? ఇదా మన పక్క వీధిలో బాదం చెట్టింటి వారి అమ్మాయి ఇందువదం లేదు. ఆ అమ్మాయికి కుట్లు అల్లికలు మహాబాగా వచ్చుండ్రా బుద్ధులు. మన మీద అభిమానంతో ఆ అమ్మాయి గుర్తుపెట్టింది ఈ తెర. అమ్మాయి ఇందువదనా ఇట్రామా. ఈ పిల్ల ఇందువదన బాగుందా? కట్టనేనా? బాగుంది, చాలా బాగుంది. గుడ్. ఆహా బామ్మా, చారు బ్రహ్మాండంగా ఉందే. అమ్మాయి లత, ఈ అమ్మాయి చారులతని ఎదరింటి అమ్మాయి. నువ్వు బాగుందన్న చారు ఈ అమ్మాయి కాచింది. బాగుందా? చారు బాగుందన్నాను కదా. చూడండి చారులత గారు, మా బామ్మగారితో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి, మీరు వెళ్ళండి ప్లీజ్. ఒరే ఒరే అదేమిటా సగంలో వదిలేసి వెళ్ళిపోతున్నావు? బామ్మా, ఏమిటి ఈ కుట్ర ఏమిటి? కుట్రేమిటా కుంక? ఊళ్ళో ఉన్న పెళ్లిగాని ఆడపిల్లలందరినీ మన ఇంట్లోకి చేర్చి వాళ్ళని నాకు చూపించి నా ముందు వాళ్ళని పౌడర్లని ఉద్దేశం ఏమిటి? వాళ్ళల్లో ఎవరైనా నీకు నచ్చుతారేమో నీ కట్టబెట్టి నా చేతులు దులుపుకుందామని నా ఉద్దేశం రా. ఉన్న మాట చెప్పేశాను. ఇప్పుడు ఏం చేస్తావురా? నా తల తీసి మొలేస్తావా? చంపేస్తానంతే. ఓ అబ్బా, రోజు నన్ను చంపుతూనే ఉన్నావు, నేను చస్తూనే ఇదిగో, ఉన్నా. ఇంకొకసారి ఏ ఆడపిల్లైనా నాకు చూపించావో అంతే, ఫినిష్. ఏడ్చావులేరా అక్కుపచ్చి. ఉద్యోగం దొరికితే గానీ పెళ్లి చేసుకోను అని తాత్సారం చేశావు. ఇప్పుడు భేషైన ఉద్యోగం దొరికింది, ఇంకా పెళ్లి చేసుకోవడానికి ఏడుస్తావేమిట్రా? ఊరే పింజారి విధవా, చూడు, మన ఊళ్ళో ఆడపిల్లల్నే కాదు, మన జిల్లాలో ఆడపిల్లల్నే కాదు, ఈ రాష్ట్రం మొత్తం మీద ఉండే పెళ్లిగాని ఆడపిల్లలందరినీ తీసుకొచ్చి నీకు చూపిస్తాను. వాళ్ళలో ఎవరినో నీకు నచ్చేలాగా చేసి 6 నెలలుగా నీకు పెళ్లి చేయకపోతే నా పేరు సూర్యకాంతమే కాదు, కాసుకో. బాబు బాబు, గేదెలతో ఆడుకుంటున్నారా యమధర్మరాజా వారు? ఏం చెప్పు, ఇటెందుకు వచ్చావు? రేపు మన స్కూల్కి కొత్త మాస్టర్ వస్తున్నారు. తమరు మీ పిచ్చి కుమారుడి మీద దయ ఉంచి రేపు తప్పనిసరిగా స్కూల్కి రావాలి బాబు. ఆలోచిస్తాలే. అలా కాదు మహాత్మా, మీరు వస్తానని మాటిస్తేనే గాని నేను పచ్చిగంగ ముట్టనని తెలుగు గంగ పథకం మీద ఒట్టు పెట్టుకున్నారు బాబు. వస్తానులే వెళ్ళు. ఆహా, ఇన్నేళ్లకి నా జన్మ ధన్యమైంది కదా. తమరు బూతు వాడకుండా వరమిచ్చారు. వస్తాను బాబు. అమ్మో అమ్మో, కొసమెరుపు ఇలా ఇచ్చావా నా తండ్రి? ఆహా, మొత్తం నా ఫేసుకే, అమ్మో, ఫేసుకే పెట్టావన్నమాట పెటకం. అమ్మో అమ్మో, తల నుండి విషము పనికిని పావుకి తలలో విషయం ఉంటుంది, తేలుకి తోకలో విషయం ఉంటుంది. దుర్మార్గుడైన మనిషికి తలా తోకని కాకుండా నిలువెల్లా విషయం. బాబు ఇప్పుడు వస్తున్నాడు బాబు. ఎవరు నువ్వు? నేనే తెలీదా నీకు? ఏమిటా తలబిరుసు సమాధానం? దాదాపు క్లాస్ అయిపోయి ఎప్పుడు వస్తున్నావు? ఈ ఇండిసిప్లిన్ క్షమించాను నేను.
నువ్వు నా క్లాస్ లో కూర్చోవడానికి వీల్లేదు. అవుట్. నన్ను పొమ్మడానికి నువ్వెవడివే? ఆపండి బాబోయ్ మేస్టర్, మీరు ఇంకో దెబ్బ వేస్తే హైదరాబాద్ లో సముద్రం పొంగుద్ది, అనంతపురంలో హిమాలయాలు కరిగిపోతాయి. మేస్టర్, నా మాట విని నాతో రండి బాబు. ఏమిటి హెడ్ మాస్టర్ గారికి ఏమైంది? క్రీస్తు శకం 609 నుంచి 642 వరకు, అంటే ఇప్పుడు మన హెడ్ మాస్టర్ కనిపించాకండి మేస్టారు. 2వ తరగతి కుర్రవాడు వచ్చిన రాకెట్ బొమ్మలాంటి బాడీ మీరును. రామకృష్ణ మేస్టారు, అయ్యా ఇందాక తమరు చేపట్టిన బుల్లిరాయుడు గారి తోలువలిచే కార్యక్రమం చూసి మా పితృపాదుల వారు మూర్ఛపోయారు. అలాగా, మరి ఆయన స్పృహలోకి ఎలా వస్తారు? దానికో మార్గం ఉంది మాస్టారు. ఇవాళ సెలవు పెట్టిన ఊరో సత్తయ్య గారి కోసం కబురు చేశాం. అరుగో వచ్చేసారు. మళ్ళీ మూర్ఛపోయారా? సర్వం లేవండి, మా అక్కకి పెళ్లి కుదిరిపోయింది. ఇంకా మన పెళ్లికి ముహూర్తాలు పెట్టించచ్చు. ఉత్తినే మీకు స్పృహ తెప్పించడానికన్నా నా మాట. ఏమిటి మేస్టారు, ఏమిటి మీరు చేసిన పని? ఏది మాస్టారు? అదే ఆ బుల్లిరాయుడు గారిని కొట్టడం విషయం గురించి అడుగుతున్నాను. స్కూల్ కు ఆలస్యంగా వచ్చి తప్పు చేశాడు. పైపెచ్చు క్లాస్ రూమ్ లో బండబూతులు మాట్లాడుతున్నాడు. అందుకే అతను కొట్టాను. అందులో తప్పే ఉంది? బుల్లిరాయుడు గారిని కొట్టడంలో ఉన్నది తప్పు కాదు గురు, ముప్పు. అదే మా బాధ ఇప్పుడు. మాస్టారు ఇలా కూర్చోండి. ఈ స్కూల్ ని పెద్దరాయుడు గారు తన స్వార్జితంతో వారి నాన్నగారి పేరు మీద కట్టించారు. ఈ స్కూల్ నిర్వహణ ఖర్చులు, మన జీతభత్యాలు పెద్దరాయుడు గారే చూసుకుంటారు. ఈ స్కూల్లో వారి మాట వేదవాక్కు. అలాంటి రాయుడు గారి వారసుడు బుల్లిరాయుడు గారి మీద చేయి చేసుకుంటారా? ఎంత ధైర్యం మీకు? కుర్రాడు ఎవరన్నది నాకు అనవసరం మాస్టారు. వాడు రాజుగారు కొడుకైనా, రిక్షాలాగే మనిషి కొడుకైనా నాకు సమానమే. అదే ఇవే లౌక్యం తెలియని ఆవేశపు అనర్థపు మాటలు. ఈ పాటికి ఈ దారుణం గురించి పెద్దరాయుడు గారికి తెలిసిపోయే ఉంటుంది. ఇహనో ఇప్పుడో మీకు కబురు వస్తుంది. ఆ తర్వాత దొరవారి తోటలో ఏం జరుగుతుందో తెలుసా? ఇచ్చో బాబోయ్, అదేం శిక్ష అండి బాబు? అదే నాయన, ఆ శిక్షకి భయపడే మేమంతా సగం చచ్చి ఆ పసివెధవు వాడే బండబూతుల్నే పరభాషా నీతులని సరిపెట్టుకుంటూ నెట్టుకొస్తున్నాం. పాపం ఆయన్ని చూడండి, అవధాని మాస్టర్. నీ అబ్బా అన్న మాట వింటేనే పరిగెత్తికెళ్లి గోదావరిలో 16 మునకలు మునిగి బంకమట్టితో చెవులు తోముకుని వచ్చేవారు. వీరి స్కూల్లో చేరిన మొదటి రోజునే బుల్లిరాయుడు గారు వాడిన బూతు వాడకుండా 30 గంట ఇచ్చిన బూతు కార్యక్రమం విని గుడ్లు తేలేసి ఎగశ్వాస దిగశ్వాస అయి పడిపోయారు. ఆ కుర్రాడికి బుద్ధి చెప్పడం, బోధపడటం మా వల్ల కాదని మాకు తెలిసిన విషయమే. ఆ టైంకి నువ్వు నాకు గుర్తొచ్చావు. మా వాడైతే కుర్రాడికి బుద్ధి చెప్పగలడని మా హెడ్ మాస్టర్ గారికి చెప్పాను. వాడు నేను పిలిపించారు. కష్టమైన ప్రశ్నలు అడిగితే మీరు జవాబులు చెప్పలేరేమోనని ఇంటర్వ్యూలో మిమ్మల్ని అతి తేలికైన ప్రశ్నలు అడిగాం. ఈ స్కూల్ మాస్టర్ల జీతం 1500కి మీరు ఒప్పుకోరేమోనని మేమంతా చందాలేసుకుని మీ జీతం 4000 చేశాం. మీరుండే ఆ ఇల్లు ప్రపంచంలో ఎక్కడైనా 6 రూపాయలకు అద్దెకు దొరుకుతుందా మాస్టారు? స్వర్ణయుగమైన గుప్తుల కాలంలో కూడా ఆ ఇంటికి అద్దె నెలకి 600 రూపాయలు. మిగిలిన 594 రూపాయలు మేము వేసుకుని మీకు ఆ ఇల్లు ఇప్పించాం మాస్టారు. నెలకు ₹1 జీతాలు ప్రపంచంలో పనివాళ్ళు ఎక్కడైనా దొరుకుతారా మాస్టారు? వాళ్ళు రాయుడు గారి పాలేళ్ళు. వాళ్ళకి ఒక్కొక్కడికి 200 రూపాయలు జీతం. మిగతా డబ్బులు మేము వేసుకుంటున్నాం. మీరు మా జాతకాలు మారుస్తారని, మేము రైస్ మిల్లో పనిచేసే అవస్థ తప్పిస్తారని మిమ్మల్ని పిలిపించి మా తలలు తాకట్టు పెట్టుకుని మేము చందాలేసుకుని ఇన్ని ఏర్పాట్లు చేస్తే మీరు పెద్ద హీరోలాగా బుల్లిరాయుడు గారిని వీరబాదుడు బాది మా పీకల మీదకి తీసుకొస్తారా మాస్టారు? ఇది భావ్యమేనా మీకు? ఇంకా అయిపోయింది, ఫినిష్. పెద్దరాయుడు గారి తోటలో నుంచి మీరు తిరిగి రారు. నేను రైస్ మిల్లో మూటలు పోయికి తప్పదు. ఒరే బుద్ధులు, బట్టలు సర్దుతున్నావేమిట్రా? అర్జెంట్ గా మనం ఈ ఊరు వదిలి పారిపోవాలి బామ్మ. ఏమిటి, ఈ ఊరు వదిలి పారిపోవాలా? ఎందుకని? అదే మన ఊరు మీదకి కనిష్కులు దండయాత్రకు వస్తారని తెలుసు. కనిష్కులా? వాళ్ళెవర్రా? మన తురుష్కుల తమ్ముళ్ళు. రైట్,
తెంగర్ చచ్చినాడా ఈ ఊరు వదిలిపోవాలా మనం చెప్పు నిజం చెప్పు ఎందుకు వెళ్ళాలి బామ్మ నిజం చెప్పాలంటే సాయంకాలంలో భూకంపం వచ్చి ఊరంతా భూమిలో కప్పడిపోతున్నదే. ఆ? భూకంపమే అమ్మో అమ్మో బామ్మ కానివే త్వరగా. ఊరి నాయనోయ్ వచ్చేసారు మొగుళ్ళు. అది చిన్న పనుండి వెళ్తున్నాను, ఎల్లుండికల్లా వచ్చేస్తాను. అదేమిట్రా భూకంపం వస్తుందన్నావు నువ్వు అమ్మా నువ్వు నోరు మూసేవే ముందు. త్వరగా మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మన్నారు. మీరు మా అంటొస్తే సరే, లేకపోతే కాళ్ళు చేతులు ఇరిచి కట్టి ఎత్తుకెళ్ళి త్వరగా ముందు పడతాం. ఓరి మీ తలపండి పగిలిపోను మీరు సర్వనాశనం గాను మా పిల్లాడు ఏం తప్పు చేశాడని ఆ తప్పు కాదే బామ్మ, అది ఊరు మర్యాద. అతిథులు నడిపించరు, బియ్యం బస్తా టైప్ లో మోసుకు పెడతారు. వీళ్ళ మర్యాదలు మండినట్టే ఉన్నాయి దిక్కుమాల మర్యాదలు వీళ్ళును పదాం త్వరగా. పంతులు గారు ఆలస్యం అయిపోతుంది, రండి. వస్తానే బామ్మ, దేవుడు మేలు చేస్తే నిన్ను మళ్ళీ కలుస్తాను. అయ్యో అయ్యో ఈ అపశకుని మాటలు ఏమిట్రా అయోమయం సన్యాసి అంటే దేవుడు మేలు చేస్తే వెంటనే వస్తాను, లేకపోతే కాస్త లేట్ అవుతుందని. రాధగారు మీరు ఇక్కడ ఈ ఇంట్లో? నా ఇల్లు వెతుక్కుంటూ నా నీడలా పీడలా ఇక్కడ కూడా వచ్చావన్నమాట. రాధగారు ప్లీజ్ ఆవేశపడకుండా నా ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పండి. నన్ను అంతగా అభిమానించింది మీకు ఒక్కసారిగా నా మీద అంత ద్వేషం ఎందుకు కలిగింది? నీ దుర్బుద్ధి తెలియడం వల్ల. ఇప్పుడు నాకు అనిపిస్తోంది నేను మీ అబ్బాయిని అనవసరంగా కొట్టానని. అసలు కొట్టవలసింది అతన్ని కాదు, మిమ్మల్ని. అవును, కొట్టవలసింది మిమ్మల్ని. నేను మీ అబ్బాయిని కొట్టింది అతను క్లాస్ రూమ్ లో బండబూతులు మాట్లాడుతున్నాడని. అతను అలా మాట్లాడడానికి, అలా మాట్లాడడం తప్పు అని తెలుసుకోకపోవడానికి కారకులు మీరే. తల్లిదండ్రులు ఏం మాట్లాడితే, ఏ పని చేస్తే పిల్లలు అదే మాట్లాడతారు, అలాగే ప్రవర్తిస్తారు. ప్రపంచంలో ఏ పసిబిడ్డ స్వతహాగా చెడ్డవాడు కాడండి. అతనిలో చెడు లక్షణాలు అంకురించాయంటే అది మీ పెంపకంలో ఉన్న లోపం. మీరు దీన్ని పువ్వని, దీన్ని చెట్టని అంటే మిమ్మల్ని చూసి మీ బిడ్డ ఆ మాటలు నేర్చుకుంటాడు. మీరే ఇలా అసభ్యంగా అశ్లీలమైన భాష మాట్లాడితే మీ అబ్బాయి కూడా అలా మాట్లాడడంలో తప్పు లేదన్న భావనతో అలాగే మాట్లాడుతున్నాడన్న విషయాన్ని మీరు ఎప్పటికైనా గుర్తించడం మంచిది. ఏ స్కూల్లోనైనా ఏ మాస్టర్ అయినా ఓ విద్యార్థిని కొట్టాడంటే అది ద్వేషం వల్ల, కక్ష చేతనో కాదండి. ఆ విద్యార్థి బాగా చదువుకోవాలని, క్రమశిక్షణని, సచ్ఛీలతని నేర్చుకోవాలని మాత్రమే. మీకు అక్షర జ్ఞానం లేకపోయినా, చదువుకోపోయినా అదృష్టం బాగుండి సంపాదించారు, అనుభవిస్తున్నారు. రేపు ఇదే అదృష్టం మీ అబ్బాయిని కూడా వరిస్తుందని ఆశించడం చాలా పొరపాటు. దురదృష్టవశాత్తు అతనికి చదువు అవ్వకపోతే తండ్రి మిగిల్చిన ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోయిన రోజున అతను ఏం చేస్తాడు? ఎలా బతుకుతాడు? ఈదులు అడుక్కు తినే పరిస్థితి వస్తుంది. అది మీకు ఇష్టమా? ఫలానా రాయుడు గారు అబ్బాయి బజార్లో మూటలు మోస్తూ బతుకుతున్నాడని నలుగురు చెప్పుకోవడం ఘనత మీకు? దొంగలు దోచుకోలేంది, నిప్పు కాల్చేయలేంది, నీరు ముంచేలేంది ఒకటండి, అది మనిషి నేర్చుకున్న విద్య. ఆ విద్యను నేర్పడానికి, మీ వాళ్ళలో నా విద్యను దూరం చేయడానికి నేను వాడిని కొట్టాను. నిజమే, మీ మంచి కోసం, మీ వాడి మంచి భవిష్యత్తు కోసం నేను చేసిన పని తప్పు అని మీరు ఎప్పటికీ అనుకుంటే సరే, కొట్టండి, నరికేయండి. పంతులు నువ్వు గొప్పడివయ్యా. చెట్టనా ఎదురుకుండా నిలబడి నాలుగు మంచి మొక్కలు చెప్పిన మనిషి వెళ్ళాడయ్యా. నిజమే, నీ అబ్బా దొంగ నా కొడుకుని నేనే బూతులు మాట్లాడుతుంటే అయ్యి నా కొడుకు నేర్చుకోడా? కానీ నోటముడు బూతులు అందే నాకు మాట రాదే. ఎట్టా చెప్పు పంతులు, ఇతని మందు చెప్పు. ఏ బలహీనతకైనా నిగ్రహాన్ని మించిన మందు లేదండి. ఓ పని చేయండి, మీ నోటికి బూత్ వచ్చినప్పుడల్లా ఆ బూతు మాటకు బదులుగా మీ ఎదురుగా కనిపించే ఏదో ఒక వస్తువు పేరున్నాయండి. అంటే అమ్మని కొరడా అనే? ఎగ్జాక్ట్లీ. ఇలా కొన్నాళ్ళు ప్రయత్నించండి, బూతులు మర్చిపోతారు. పంతులు నీ నోట్లో నా సొట్ట మొక్క. నువ్వు మహానుభావుడు అయ్యా. మా అదృష్టం కొద్దీ మా ఊరు వచ్చావు. పంతులు నా కొడుకు నీ చేతిలో పెడతానా. ఆడికి బాగా చదువు చెప్పి ఆడిని బుద్ధిమంతుడిగా చేసే పూసి నీది. అట్ట చదువు చెప్పడానికి ఆడిని కొట్టుకో, కోసుకో, నేను ఏమి అడ్డు చెప్పను. ఆ లోపల ఉన్నాడు, నువ్వు వెళ్ళి పంతులు వెళ్ళు. జతవనా కొబ్బరి చెట్లు అట్ట సోత్త నిలబడతారట్రా. పంతులు గారికి 2 కొబ్బరి పండుగలు కొట్టండి. వెళ్ళి పంతులు.
నువ్వు చెడ్డ మాట మాట్లాడినప్పుడల్లా నీ చెంప చెల్లుమంటుంది. నువ్వేం చేసినా సమర్థించడానికి మీ నాన్నగారు ఉన్నారనుకోకు. నిన్ను కొట్టి తిట్టి దారిలో తీసుకొచ్చే బాధ్యతను ఆయనే నాకు అప్పగించారు. నువ్వంటే నాకు కోపం లేదు, రాదు కూడా. గురువుకి శిష్యుడు బిడ్డలాంటి వాడు. తప్పు చేస్తే తండ్రి కొట్టినట్టే గురువు కూడా కొడతాడు. రేపటి నుంచి నువ్వు నీ భాష మార్చుకోవాలి, బాగా చదువుకోవాలి. ఫలానా బుల్రాయుడు గారు శ్రద్ధగా చదువుకుని స్కూల్ ఫస్ట్ వచ్చారని ఊళ్ళో వాళ్ళందరూ నేను పొగిడే రోజు రావాలి. నేను చదువుకోను. మరేం చేస్తావు? ఆడుకుంటాను. సరే అయితే ఎలాగ ఆడుకుందు అని. నాకు చాలా ఆటలు వచ్చి తెలుసా. ఇక నుంచి ఏ ఆట అయినా సరే మన ఇద్దరం పోటీపడి ఆడదాం. నేను గెలిస్తే నేను నీకు 2 పాఠాలు నేర్పుతాను, నువ్వు అవి నేర్చుకోవాలి. నువ్వు గెలిస్తే నువ్వు నాకు 2 ఆటలు నేర్పు, నేను అవి నేర్చుకుంటాను. నాతో అడిగెళ్ళగలవా? ప్రయత్నిస్తాను. నేను గెలిస్తే పాఠాలు నేర్చుకుంటావు మరి. అలాగే, రేపే ఆడదాం. సరే, ఏ ఆట? గోళీలాట. ఓకే. అమ్మని కిటికీ పోసా. అమ్మాయి, ఆ పంతులు గొప్ప తెలివైనడే. పిల్లలకి పాఠాలు చెప్పే పద్ధతి అంటే ఇది. కళాసులో కూర్చోబెట్టి బెత్తంతో బెదిరించి కాదు. నా బిడ్డను తప్పకుండా దారిలో పెట్టి తిరతారు చూడు ఆ మహానుభావుడు. కొత్త మంత్రి గారు వస్తున్నారా? కొత్త మంత్రి గారు వస్తున్నారా? కొత్త మంత్రి గారు వస్తున్నారా? కొత్త మంత్రులు గారు వస్తున్నారా? సజీవంగానే తలా మొండెం కాళ్ళు చేతులు వేళ్ళు గోళ్ళు అన్ని యథాస్థానంలో ఉండగానే. నాన్నగారు మాస్టరు, నాన్నగారు మాస్టరు, నాన్నగారు. నేను మీకు నాన్నగారు ఏమిటి మాస్టారు? నాకు 4 అన్నయ్యలు ఉన్నారు మాస్టారు. వాళ్ళకి పెళ్ళైతేనే కానీ మా వాళ్ళు నా పెళ్లి గురించి ఆలోచించరు. అందుకే నేను వేరే చోటికి దత్తత వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలని నా చిరకాల వాంఛ. సర్వలింగం పితృపాదులు వారిని నమ్ముకుంటే వారు ఎన్నాళ్ళైనా ఓరసి మాత్రం వివాహం చేసుకోవడం లేదు. కాస్త మీరు నా యందు దయ ఉంచి ఎవరినో ఒకళ్ళని పెళ్లి చేసుకుని నన్ను దత్తత తీసుకుని నా పెళ్లి జరిపించండి నాన్నగారు. రుద్రమదేవి రా, నాన్నగారి పాదాల మీద పడదాం. కాగ్గోలైపోయింది. ఎంతమంది నాన్నలు కావాలరా నీకో? వదిలే మేస్టారు. ఆ పిల్ల రాక్షసుడిని కొట్టి ఆ పెద్ద రాక్షసుడి దగ్గరికి వెళ్ళి మాన ప్రాణాలతో తిరిగి వచ్చారంటే మీరు అసాధ్యులు మేస్టారు. అసలు అక్కడ ఏం జరిగిందో వివరంగా చెప్పండి. ఆ సంగతి తర్వాత చెప్తాను కానీ ముందు నేను అర్జెంటుగా గోళీలాట నేర్చుకోవాలి. గురువంటే గుండ్రాయి కాదు, బుడుగంటే బుడి చెంబు కాదు. గురువంటే గుండ్రాయి కాదు, బుడుగంటే బుడి చెంబు కాదు. ఆడాలి గెలవాలి, చదవాలి ఎదగాలి. ఆడాలి గెలవాలి, చదవాలి ఎదగాలి. మనసును విరబూసి మధువులు చిందాలి. గురువంటే గుండ్రాయి కాదు, బుడుగంటే బుడి చెంబు కాదు. పురాణాలు వేదాలు రామాయణ భారతాలు, పురాణాలు వేదాలు రామాయణ భారతాలు. కథలెన్ని వర్ణించినా హితమెంత బోధించినా. దోషిని దండించమని, ద్రోహిని ఎదిరించమని, స్వార్థాన్ని పక్కకి నెట్టి మానవతను పెంచమని తెలుగెత్తి చాటాయి. పరోపకారం పుణ్యం, పరహింసనమే పాపం. పరోపకారం పుణ్యం, పరహింసనమే పాపం. గురువంటే గుండ్రాయి కాదు, బుడుగంటే బుడి చెంబు కాదు.
వివాహాలు కులమత విద్రోహాలు వివరించే నీతి ఒక్కటే, సూచించే సూత్రమొక్కటే. మంచికి విలువీయకుంటే, వంచన విడనాడకుంటే, మత సహనం మాట మరచి సమతకు తను సమాధి కడితే నరుడే దానవుడవుతాడు. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ. గురువంటే గుండ్రాయి కాదు, గుడుగంటే గుడి చెంబు కాదు. గురువంటే గుండ్రాయి కాదు, గుడుగంటే గుడి చెంబు కాదు. ఆడాలి గెలవాలి, చదవాలి ఎదగాలి. ఆడాలి గెలవాలి, చదవాలి ఎదగాలి. మనసులు విరబూసి మధువులు చిందాలి. గురువంటే గుండ్రాయి కాదు, గుడుగంటే గుడి చెంబు కాదు. ఎవరు కావాలండి? వీరు మా అన్నగారు పురూరావు వర్మ గారు. ఏం కావాలట? ఇక్కడ వీరికి సమయస్కురాలైన వధువు ఉందని తెలిసి పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చాం. అలాగా ఆ, ఉంది. రంభని ఓ వృద్ధకన్య ఉంది. అమ్మాయి పేరు రంభట. రంభ ఆ. శభాష్. అసలు ఇంతవరకు మీరు పెళ్ళెందుకు చేసుకోలేదు? 10 ఏళ్లకు సంబంధం చొప్పున ఇప్పటికి 4 సంబంధాలు చూశారండి మా అన్నగారు. అన్ని కుదిరి ముహూర్తాలు పెట్టుకునేసరికి ఆ 4 పెళ్లి కూతుళ్ళు చెవులు కుట్టి కప్పలు కరిచి చచ్చిపోయారు. అందుకే ఈసారికి మా అన్నగారు ఏలినాడిసిని వెళ్ళిపోయేదాకా ఆగి ఇప్పుడు వచ్చారు. రంభగారు, రంభగారు, మిమ్మల్ని చూడటానికి పెళ్లి వారు వస్తున్నారండి. బాబు వెంకట్రావు గారు లేవండి, ఈ రంభకు మంచి సంబంధం వచ్చింది. పిల్లని చూసుకుని వెళ్ళమనండి. నేను ఎప్పుడే 16 గంటల క్రితమే పడుకుంటా. ఇలా లోపలికి వచ్చి కూర్చోండి అన్నగారు. రండి. అక్కకు కూడా ఆయన నచ్చారు సార్ బాబు. ఇంకా గ్యారంటీగా వాళ్ళ పెళ్లి జరిగిపోతుంది. అదే జరిగితే వాళ్ళ పెళ్లి జరిగిన మరుక్షణమే మన పెళ్లి జరిగిపోతుంది. ఏమిటో ఈ ఆనందంలో నాకు మూర్చిపోవాలనిపిస్తుంది. అదేమిటి, ఆయన మూర్చిపోయారా? లేదండి, మూర్చిపోలేదు. టోటల్ గానే పోయారు. ఇదివరకటి 4 పెళ్లి చూపుల్లో పెళ్లి కూతుళ్ళు పోయారు. 5వ పెళ్లి చూపుల్లో అన్నగారే వెళ్ళిపోయారు. ఊర్వశి, అయితే రంభగారి పెళ్లి కాదు, మన పెళ్లి కాదు. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఉత్తిష్ట ఎవరమ్మా అంత భక్తిగా పాడుతుంది? ఏమోనన్నా గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. మాతః సమస్త జగతాం మధుకైటభారే పక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే స్వామి నిసృత జనశీలే వెంకటేశ దైతే ప్రభాతం. వాళ్ళు చాలా మార్పు వచ్చింది నాన్న. సమస్త జగతాం కొత్త పంతులు చలవేనే, ఆడు మనిషి కదే దేవుడు. చూడవే చూడు, నా బిడ్డని ఎంత బుద్ధిమంతుని చేశాడు. చూడు, ఆ దొంగనా పేటకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలనే. పంతులు, నీ చేతిలో నా పుస్తకం, నా బిడ్డను మార్చేసావయ్యా. మరి శుభ్రంగా బొట్టెట్టుకుని సుప్రభాతం చదువుతుంటే చూడటానికి నా 2 కళ్ళు సాలేదనుకో. ఇదంతా నీ గొప్పతనమే పంతులు. నీ జేబులో నా డబ్బు ఇది ఉంచుకో. వద్దు సార్, థ్యాంక్స్. నీ సొక్కా మొత్తం ఇది నా బిడ్డను మార్చినందుకు నేను సంతోషంగా ఇస్తున్న సొమ్మయ్యా, తీసుకో. దానికి మీరు ఇస్తున్న జీతమే చాలు సార్. తీసుకున్న జీతానికి చేయవలసిన పనే చేశాను తప్ప అంతకన్నా మించి నేనేం ఘనకార్యం చేశాను నాకు ఈ సన్మానం. పంతులు, నువ్వు సామాన్యుడివి కాదయ్యా. ఈ రోజుల్లో ఎంత నీతికి నిలబడే మడిసేవుడు ఉంటాడయ్యా. నీ బూట్లో నా కాలు. శబాస్ పంతులు, నచ్చావయ్యా, నాకు బాగా నచ్చావు. రే అది తీసుకెళ్ళి పంతులు గారంటే అటండి. మదిలోనే రూపే మెదలినదాయే ఎదలో ఏమేమో సందడియాయే
మటు మాయమై దేవ సుందరా. జయ, వీరిని చూచిన తర్వాత ఏ వైపు చూసినా వీని ఆకారమే కళ్ళ కట్టినట్లుగా ఉంది. ఈతని సౌందర్యం ఏమని వర్ణించగలను? ఆ నగుమోము, ఆ మొలక మీసలు, ఆ సోగముక్కు, ఆ ఉంగరాల జుట్టు, ఆ ఎగుభుజములు, ఆ సొగసు, ఎంత సొగసో అంత పరాక్రమం కలిగి నా మనస్సును ఆకర్షిస్తున్నాడే అని సీతా స్వయంవరానికి ముందు సీత చెలికెత్తతో ఇలా చెప్పింది. సీతా కళ్యాణం ఇన్నిసార్లు చెప్తున్నా, నీ పెళ్లి కూడా త్వరలోనే అయిపోవాలి రంభ. రంభగారు, మీకింకా పెళ్లి కాలేదని తెలిసింది. మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఏమిటి రామకృష్ణ మేస్టారి బంధువుకి మన రమ్మగారు నచ్చారా? అవునండి, పెళ్లి చేసుకుంటానంటూ ఇదిగో ఈ అడ్రస్ ఆయనే మా అక్కకి ఇచ్చారట. వెరీ గుడ్. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మేస్టార్ తో మాట్లాడి వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం. అవును, ఆయన మా తాతగారే మాస్టారు, అంటే మా బామ్మగారు అన్నగారు. ఇంట్లో ఏం తోచడం లేదంటూ నాతో స్కూల్కి వచ్చారు. అరుగు పిల్లలతో ఆడుకుంటున్నారు. అందండ్రా. ఇన్నేళ్లు తనకి ఏ పిల్ల నచ్చలేదంటూ పెళ్లి వాయిదా వేస్తూ వచ్చాడు ఆయన. ఇప్పుడు ఊరస్సు గారు అక్కయ్య గారు ఆయనకు నచ్చారంటే మనకు అంతకంటే కావాల్సినే ఉంది మాస్టారు. అలాగే పెళ్లి జరిపించేద్దాం. తాతయ్య, అమ్మయ్యా, ఇన్నేళ్లకి మా సమస్యకి సమాధానం మీ తాతగారి రూపంలో దొరికింది మేస్టారు. నా ఈడు వాళ్ళంతా తాతలైపోతున్నారు, నాకింకా పెళ్ళే కాలేదని చాలా ఫీల్ అయిపోతూ ఉండేవాడిని నేను. రంభగారి పెళ్లి, ఊర్వశితో నా పెళ్లి ఒకే ముహూర్తానికి జరిపించేద్దాం. ఏమిట్రా పిలిచావు బుద్ధులు? తాతయ్య, ఆవిడ నీ మనసు తోచుకున్న ఆవిడ చెల్లెలు ఊర్వశి గారు. ఆయన ఆవిడ కాబోయే భర్త మా హెడ్ మాస్టర్ శర్వలింగం గారు నీ పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారు. అబ్బా, నాకు సిగ్గుగా ఉందిరా. తాతయ్య గారు, మీకు నచ్చిన ముహూర్తం పెట్టించి నాకు చెప్పండి మాస్టారు. పెళ్లి కొడుకు వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టే. నాన్నగారు, ఎంత చల్లటి కబురు విన్నాను నాన్నగారు. మా జన్మలు ధన్యమైపోయాయి అత్తయ్య గారు. నాన్నగారు, అగో, మొన్న మధ్య రామకృష్ణ మేస్టార్ని నాన్నగారు అన్నావు. అంటే ఆయన పెళ్లి త్వరగా అవుతుందేమోనని కాస్త మాట తూలానన్నమాట. ఈ క్షణం నుంచి మీరే నా గ్యారంటీ నాన్నగారు. మీ పెళ్ళైన మరుక్షణమే మా పెళ్లి ముహూర్తం. మీ కొడుకుని కోడల్ని తృప్తిగా దీవించుకోండి నాన్నగారు. ఈ పిల్ల ఎవర్రా బుజ్జిగా? పాల సపోటాలా ఉంది. హరికథ వద్దు చెప్పగలరా? తాతగారు, వద్దు. ఇంకే పిల్ల గురించి ఎంక్వైరీ చేయకండి. మీ మనసు మార్చుకోకండి. మీరు రంభగారి కోసం, ఆవిడ మీకోసం పుట్టారు అంతే. రాధగారు, నేను మిమ్మల్ని ఏమీ అడగను, ఇంకా జన్మలో మీకు కనిపించను. దయచేసి ఒక్క ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పండి. నేనంటే ఎందుకు మీరంత అసహ్యాన్ని పెంచుకున్నారు? ప్లీజ్ చెప్పండి. ఇక్కడ మీరు నేను తప్ప ఇంకెవ్వరు లేరు. చెప్పండి. పూజారి గారు, ఏమిటమ్మా? మాస్టారు, నన్ను ఆశీర్వదించండి మాస్టారు. ఉత్తప్, మీ కాళ్ళు పట్టుకోవడానికి మేము పుట్టాం. మమ్మల్ని కాళ్ళతో తన్నడానికి మీరు పుట్టారు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు బాబు. నీకు కూడా పిచ్చెక్కింది అంటారు. బాబు, ఒక్కసారి తిట్టు. ఒక్కసారికి అమ్మగా తిట్టవు. నేను ఇంకెవరిని తిట్టాను మాస్టారు. తిట్టవా? ఎంత హాయిగా తిట్టేవాడి బాబు. నిన్ను చూసి ఆ పాపిష్టి దేవుడికి కన్ను కొట్టుంటుంది. నువ్వు ఇలా చెడిపోతావని కల్లో కూడా అనుకోలేదు. కూర్చోండి. ఏం నావలమ్మా అది? అపార్థమా? చదువమ్మా. అపార్థం ఎంతటి అనర్థానికి దారితీస్తుందో దాంట్లో బాగా రాశారు. వాస్తవాన్ని తెలుసుకోకుండా మనం చాలా మందిని అపార్థం చేసుకుంటూ ఉంటామమ్మా. రామకృష్ణ మాస్టర్ని కూడా నువ్వు అలాగే అపార్థం చేసుకున్నావని మా ఉద్దేశం. నిన్న సాయంత్రం గుళ్ళో మాస్టర్ నీతో మాట్లాడటం, నువ్వు ఆయన అసహ్యించుకోవడం మేమిద్దరం చూసామమ్మా. రామకృష్ణ మాస్టారు చాలా మంచి మనసున్న మనిషి, చీమకు కూడా అపకారం తలపెట్టిన వ్యక్తి. ఆయనతో నువ్వు అలా పరుషంగా మాట్లాడటం మాకు చాలా బాధ అనిపించింది. అసలేం జరిగిందమ్మా? జరిగింది చెప్పమ్మా. ఆయనలో తప్పుంటే ఆ తప్పుకి ఆయన శిక్ష అనుభవించేటట్టు చేద్దాం. ఆ తప్పు నీలో ఉంటే సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పు, అసలేం జరిగింది? మేమిద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం.
ముద్దొచ్చి పాప ముంచవి కొంప చంపావే ఆ చూపుతూ ముద్దొచ్చి పాప ముంచవి కొంప చంపావే ఆ చూపుతూ వేయిస్తే నీకు ఆ మూడు ముళ్ళు గీకిస్తా నేను ఓ 1000 గుళ్ళు జన్మంతా నీ సంకీర్తన చేస్తా చేస్తూ చస్తా ముద్దొచ్చే పాప ముంచవే కొంప చంపావే ఆ చూపుతూ నా గుండె కోశావే పిల్ల చేశావు నా మెదడు డొల్లా నీ నడుము సంజీవి పుల్లా తన వేసి బతికిల్చు మళ్ళా రానంటూ మొరాయిల్సకే నా చింటి మొరాలిల్సవే ఊరించి దగా చెయ్యకే ఊపి ఉదాయిల్సకే బెజవాళ్ళో వడగాలలే రావే కూబదిరి ముద్దులు నాకు ఈవే ప్రాణం పైవే ముద్దొచ్చే పాప ముంచవే కొంప చంపవే ఆ చూపుతూ కనుసైగా చేశావు చాలే తల కింద శిలువెక్కుతానే ముళ్ళల్లో రాళ్ళల్లో నేనే పరిగెడతా మోకాళ్ళపైనే నీ గాలి మహమారిలా అంటుందే నషాళానికే ప్రేమలోన ఘన పాఠినై చేరానే పరాకాష్ఠకే పిచ్చెక్కే యోగం తీసుకురాకే పోటీలో పీటీ ఉషల రావే రాధారాణి ముద్దొచ్చే పాప ముంచవే కొంప చంపవే ఆ చూపుతో ముద్దొచ్చే పాప ముంచవే కొంప చంపవే ఆ చూపుతో వేయిస్తే నీకు ఆ మూడు ముళ్ళు గీకిస్తా నేను ఓ 1000 గుళ్ళు జన్మంతా నీ సంకీర్తన చేస్తా చేస్తూ చస్తా ముద్దొచ్చే పాప ముంచవే కొంప చంపవే ఆ చూపుతో అలా ఆడుతూ పాడుతూ కాలం గడిపాం. శారీరకంగా కాకపోయినా మానసికంగా ఎంతో దగ్గరయ్యాం. ఓ రోజున 4 రోజుల్లో రాజాని పెళ్లి చేసుకోబోతున్న స్థితిలో సురేఖ ఆత్మహత్య ఎందుకు చేసుకుందో కొన్నాళ్ల తర్వాత దాని అల్మారాలో దొరికిన డైరీ ద్వారా నాకు తెలిసింది. చీరల సెలక్షన్ మగవాళ్ళకేం తెలుస్తుంది? రాజా ఇవాళ నన్ను చందన షాపుకు తీసుకెళ్లి బోర్డర్ ఏమీ లేని ఎర్రచీర కొనిపెట్టాడు. ఓ రోజున రామకృష్ణ నాకు కూడా చందన షాప్లో ఎర్రచీర కొనిపెట్టాడు. నిన్న సాయంత్రం రాజా నన్ను ఊరంతా రిక్షాలో ఊరేగించాడు. ఓసారి రామకృష్ణ నన్ను రిక్షాలో తన పక్కన కూర్చోబెట్టుకుని ఊరంతా తిప్పాడు. రాజా చాలా తమాషైన మనిషి. పొద్దున హోటల్లో కాఫీ తాగానే ఐస్ క్రీం తిన్నాడు. ఓ రోజున హోటల్లో తను కాఫీ తాగిన వెంటనే ఐస్ క్రీం తిన్నాడు. ఈ రోజు నా పుట్టినరోజు. రాజా వచ్చాడు. బర్త్డే ప్రెజెంటేషన్ అంటూ నాకు తీయటి ముద్దును బహుకరించాడు.
ఆ తర్వాత తను నన్ను ఎత్తుకొని నా గదిలోకి తీసుకువెళ్లి తలుపు మూశాడు. అతని కౌగిట్లోని వెచ్చదనానికి నిన్న ముద్దలా కరిగిపోయాను నేను. ఇందాకే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. నేను తల్లిని కాబోతున్నానని చెప్పింది. పెళ్లి కాకుండానే తల్లిని అవుతున్నందుకు కొంత బాధ అనిపించినా ఆ వార్త రాజాకు చెప్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అతను వాళ్ళ పెద్దవాళ్ల ముందు నేనెవరినో తెలియనట్టు మాట్లాడాడు. నేను బజారు మనిషిని అన్నాడు. ఓ మొగాడిని నమ్మి మోసపోయిన ఆడదానికి సావే గతి అనిపించింది. రాజా సురేఖ జీవితాన్ని నాశనం చేసినట్టే ఈ రామకృష్ణ కూడా నా బతుకుని బుగ్గిపాలు చేయడానికే నాకు దగ్గరయ్యాడన్న నిర్ణయానికి చేరుకున్నాను. అతను నా బర్త్డే పార్టీకి వచ్చి నన్ను బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి భరించలేకపోయాను. ఆ క్షణాన అతను నా జీవితాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నా రాక్షసుల్లా అనిపించాడు నాకు. అతన్ని ఇక ఈ జీవితంలో కలుసుకోకూడదనుకున్నాను. ఆ కాలేజీలో చదువు మానేసి వేరే కాలేజీలో చేరాను. కానీ అతను ఇప్పుడు ఈ ఊరికొచ్చి నన్ను ఇలా వేధిస్తాడనుకోలేదు. జరిగింది ఇదనమాట. బాగుందమ్మా. ఈ అపార్థాన్ని త్వరగా ముగించడం మంచిది. ఇప్పటికీ నువ్వంటే ప్రాణం పెట్టే ఆ మనిషిని ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అపార్థాలు తొలిగిపోతాయి. అమ్మని పూల చెట్లు ఏంటి పంతులమ్మలు ఇటు వచ్చారేటి? ఇటు ఎడుతూ రాధని చూసి వెళ్దామని వచ్చామండి. మేము బయలుదేరుతాం రాధా. వస్తామండి, వెళ్ళొస్తామండి. ఇప్పటికీ నువ్వంటే ప్రాణం పెట్టే ఆ మనిషిని ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అపార్థాలు తొలగిపోతాయి. బాబు నువ్వా? నిన్నటి నుంచి మీరేం తెలియదని తెలిసింది. ఇంటి నుంచి మీకోసం అన్నం తెచ్చాను వేస్తారు, తినండి. నా మూలంగా మీరు ఇలా అయిపోయారని నాకెంతో బాధగా అని వేస్తారు. అన్నం తినరు? బాబు నా ఆయుష్ కూడా పోసుకుని 100 ఏళ్ళు ఆరోగ్యంగా బతుకున్నా అన్న. నీ కప్పులో నా చెంచా ఒక కప్పు కాఫీ తాగబోయే కామేశ్వరరావు. ఏమిట్రాయుడు 6 నిమిషానికి 6 బూతులు మాట్లాడుతుండేవాడివి ఇప్పుడు ఇలా కప్పు చెంచా అంటూ ఏమిటో విచిత్రంగా మాట్లాడుతున్నావు. అదంతా ఓ పెద్ద కథలేని పడకుర్చి. మా ఊరికి ఒక కొత్త పంతులు వచ్చారయ్యా. ఆడు గొప్ప మనిషిలే. నా కొడుకుని ఇదిగా ఇది బూతు కాదయ్యో తప్పుగా అనుకునేవు. నా బిడ్డని దారిలో పెట్టాలంటే ముందు నేను బూతులు మానేయాలి అన్నాడు. మరి ఎట్టా నాకు బూతులు ఎంతే మాట రాదు అన్నాను. దానికి ఆ పంతులు ఈ మార్గం చెప్పాడు. బూతు బదులు నీకు కనిపించిన వస్తువు పేరు చెప్పుకోమన్నాడు. బాగుందే. ఆ మాస్టర్ ఎవరో మంచి మార్గమే చూపించాడు. ఆడు సామాన్యుడు కాదయ్యో. మా బుల్లిరాయుడు చేత బూతులు మానిపించాడు. ఆడు చక్కగా పాఠాలు చదువుకునేది చేసి ఆయన సరైన మార్గంలో పెట్టాడు. ఆ దొంగన సొట్ట. ఎవరతను? అదిగా ఆ కిటికీలోంచి చూడు, ఆ ఫోటోలో ఉన్నాడు. ఆడి మీద గౌరవంతోనే ఆడి ఫోటో ఇంటో పెట్టుకున్నాను. ఇతను రామకృష్ణ కదూ? అవును. ఆ నీకు తెలుసా? ఓసారి మా ఊరు వచ్చాడు ఉద్యోగం కోసం. వాళ్ళ బామ్మగారు నాకు దూర బంధువు. కుర్రాడు బుద్ధివంతుడు అనిపించి మా అమ్మాయిని చేసుకోమని అడిగాను. అతనది కుదరదని చెబుతూ తను కాలేజీ రోజుల్లో ఎవరో ఆడపిల్లను ముద్దు పెట్టుకున్నట్ట. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను తప్ప ఇంకో ఆడపిల్ల వైపు కన్నెత్తి కూడా చూడలేనన్నాడు. అలాగా? అతను ఎంతటి సంస్కారవంతుడు చూడు రాయుడు. అటువంటి మంచి మనిషిని అల్లుణ్ణి చేసుకునే అదృష్టం నాకు లేకపోయింది రాయుడు. అంతేలే. అంతమ్మా ఏంటమ్మా ఏం జరిగింది? ఇప్పుడు ఆయన రామకృష్ణ గారి విషయంలో చెప్పిన పిల్లని నేనే నాన్న. అంటే అమ్మనీ తుండు. అయితే వెంటనే ఆ కుర్రోడితో మాట్లాడతానమ్మా. అట్లాంటి మంచోడు నాకు అల్లుడైతే నాకు అంతకంటే కావాల్సిందే ఉందమ్మా. అతనితో మాట్లాడి వెంటనే ఇయ్యాల రేపట్లో నీ పెళ్లి జరిపించేస్తాను. కామేశ్వరరావు, నీ ప్లేట్లో నా ఇడ్లీ నీ స్కూల్ సందా కోసం నా ఇంటికి వచ్చి నాకు గొప్ప విషయం తెలిసేలా చేసావయ్యా. ఒట్టు మేస్టారు, ఆ కామేశ్వరరావు గారు ఎవరో మీ గురించి చెప్పేప్పటికీ రాధమ్మ కళ్ళనీళ్ళు పెట్టుకుని మీ మధ్య జరిగిన ప్రేమ వ్యవహారం అంతా పోసగుచ్చినట్టు చెప్పేసింది. దాంతో పెద్దరాయుడు గారు తబ్బిబ్బైపోయి వెంటనే ఇవాళే పెళ్లి జరిపిస్తానని పూనకం వచ్చిన వాళ్లే ఊగిపోయాడు. బామ్మ నేను రాయుడు గారి ఇంటి దాకా వెళ్ళొద్దామని విన్నాను రా.
ఇన్నాళ్ళు నువ్వు పెళ్లి గురించి తాత్సారం చేస్తుంటే ఏమిటో అనుకున్నాను. కారణం ఇదే అన్నమాట. బామ్మ నీకు అంతా తెలిసిపోయిందా? అంతా తెలిసిందిరా. ఆ పిల్ల ఆస్తుందనే అహంభావంతో నిన్ను ఎంత అవస్థ పెట్టిందో అది పూర్తిగా తెలిసింది. అది కాదు బామ్మ, రాధలో ఇప్పుడు చాలా మార్పు వచ్చిందట మాస్టర్ చెప్పారు. అవును బామ్మగారు, ఆవిడ చాలా మాస్టారు మీరు ఊరుకోండి. ఇన్నేళ్లు నా బిడ్డను బాధ పెట్టిన ఆ పిల్ల అంతకంతా అనుభవించి తీరాలి. అంటే ఏమిటి బామ్మ నువ్వు అనేది? నువ్వు ఆ అమ్మాయిని వెంటనే కలుసుకోవడానికి కుదరదు. మాస్టారు, కంగ్రాచులేషన్. ఈ రాత్రికే మీ పెళ్ళని దొరవారు ఊరంతా స్వయంగా చాటింపేస్తున్నారు. ఈ పెళ్లి జరగదు శర్వలింగం గారు. అదేమిటమ్మా, రామకృష్ణ మాస్టర్ ఇన్నాళ్ళు రాధమ్మ పెళ్లి గురించి ఎంత బాధపడ్డారో తెలిసి కూడా మీరు ఇలా అనడం. అదే మా బుజ్జులు గారిని ఇన్నేళ్లు బాధ పెట్టిన ఆ పిల్ల కొన్నాళ్ళైనా అంతకంతా బాధపడి తీరాలని నా ఉద్దేశం. అలాగా? మా వాడికి ఆ పిల్లనే ఇచ్చి పెళ్లి చేస్తాను. కానీ అంత తేలిగ్గా కాదు. మరలా వీడెక్కడున్నాడో తెలియక ఆ పిల్ల గంగవీరులు ఎత్తిపోయి గోడుని ఏడిస్తే గాని మా వాడ అమ్మాయికి కనపడ్డానికి వీళ్ళు. ఈ ఆలోచన చాలా బాగుంది బామ్మగారు. దొరవారి అహంకారానికి కాస్త అడ్డుకట్ట కట్టినట్టు కూడా అవుతుంది. బాగుంది. ఏమిటండి బాగుండేది? ఇన్నాళ్ళకి రాధలో మార్పు వస్తే మధ్య మీ అడ్డేమిటి? బామ్మ ఏమిటేది? ఇన్నాళ్ళు నన్ను పెళ్లి చేసుకుని పోలేదనివి, ఇప్పుడు నేను చేసుకుంటానంటే వద్దంటావేమిటి? అది అంతేరా అయోమయపు సన్యాసి. నీ పెళ్లి ఆ పిల్లతోనే జరుగుతుంది, కానీ అది ఆ పిల్ల కోరుకున్నప్పుడు కాదు, నేను చెప్పినప్పుడు. వీల్లేదు, వెంటనే నేను రాధను కలుసుకుని తీరాలి. పట్టుకోండి బ్యాగ్లు చూస్తారండి, పారిపోతాడు. పట్టుకోండి. ఇదిగో, వాడు మళ్ళీ దించుకోకుండా ఈ తాడుతో కట్టి ముసుగు కప్పండి. పట్టుదల వచ్చిందంటే నేను ఆడపుల్నే. ఇహనో ఇప్పుడు ఆ పిల్ల దాని తండ్రి ఇటు రావచ్చును. మనం మాత్రం వాళ్ళకి కంటపడకూడదు. ఈ మూట తీసు త్వరగా పదండి. ఆకలి తెచ్చేస్తోంది. అరవకరా వాజమ్మ, కాసేపు ఆగు, ఇడ్డలు నెడతాను. బాబు ఊపిరాట్లేదు. ఇదిగోరా బామా, కొడతాను చూడు, చంపేస్తానంతే. ఫినిష్. ఏడ్చావు గాని ముందు 4 ఇడ్డలు గుట్టుకున్న మెంగు. ఆ పిల్ల వచ్చేయగలదు రాయ్, త్వరగా వెళ్ళిపోవాలి కణించి. ఇదిగో మేస్టర్లు, మీరు త్వరగా కానివ్వండి. ఇదిగో త్వరగా 4 మెతుకులు మెంగు. మేము కూడా ఈలోగా 2 ముద్దలు తిని తయారవుతాం. ఇందా కానీ రాయుడు నువ్వా? మా అక్క మీకోసం ఊరంతా వెతుకుతుంది. ఏం చేయమంటావా? మా వాళ్ళు నన్ను కట్టి పెట్టేశారు. మీరు నాతో వచ్చేయండి. మన మూట అది చూడండి, ఆయన్ని కట్టేద్దాం, నిద్రపోతూ ఉంటాడు. అరే మంచి ఐడియా. అమ్మా రుద్రమదేవి, ఆ కూర నాకు కూడా వేయి. తినండి రా తినండి. ఈ హోటల్ వాడు ఎవరో మహారుచిగా చేశాడు. చాలండి చాలు. సన్యాసి తినేస్తానే మూట్లో గడి పడుకున్నట్టున్నాడు. ఎత్తండి ఎత్తండి, త్వరగా వెళ్ళాలి. ఇదేమిటి మాస్టారు, బరువు తగ్గినట్టు అనిపిస్తుంది? బరువు తగ్గడం కాదు మాస్టారు, మనకు మోత అలవాటు అయిపోయి బరువు తగ్గినట్టు అనిపిస్తుంది అంతే. పదండి 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 పదండి. ఇక్కడ కాసేపు దింపుకుని కూర్చుందాం. అమ్మా కాళ్ళు పడిపోతున్నాయిరా నాయన. అమ్మా శుభం, ఎవరిదో పెళ్లి జరుగుతున్నట్టుంది. అయ్యో అయ్యో, మా
వెధవా కడుగాడేమిటి? మరి ఈ మూట్లో ఉన్న లగేజీ ఏమిటి? అరే ఇదేమన్యాయమండి, ఎక్కడ లేదే. క్రీస్తు శకము 624 నుంచి 1193 వరకు, అంటే రుద్రోద్గారి నామ సంవత్సర శ్రావణ బహుళ అమావాస్య. నువ్వు ముందు నోరు మూయవయ్యా. ఇప్పుడు ఇక్కడ జరిగే విషయం గురించి ఆలోచిస్తుంటే ఎప్పుడో క్రీస్తు శకం, రుద్రోద్గార నామ సంవత్సరం, నీ పిండా కూడా అంటావేమిటయ్యా? ముందు ఈ మూట పండయ్యా, ఇందో ఎవడున్నాడో చూద్దాం. ఏమిటరా నన్ను ఎందుకు లేపారు ఇప్పుడు? నాన్న నువ్వెప్పుడు దూరం ఈ మూట్లోకి? నాకేం తెలియదు, నన్నేం అడగద్దు, కాసేపు పడుకోనివ్వండర్రా. ఇద్దరికి నిప్పెట్టా? నిన్న ఇంతసేపు మేము మోసు తిరిగింది. బామ్మగారు, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. అయ్యో అయ్యో, ఏమిటి ఏమిటిది? లేవండి లేవండి. అమ్మా, జరిగిన తప్పులన్నిటికీ నేను క్షమాపణ కోరుకుంటున్నాను. అది కాదయ్యా. ఏం మాట్లాడదు, నా మీద ఒట్టు. ఇలా రామకృష్ణ మాస్టర్ పెళ్ళి ఎక్కడ జరిగితే ఊరుకోండి. ఊరుకోనంటానికి నువ్వెవడివరా? నీ ఆకుల నా పక్క. ఇదే ముహూర్తానికి ఇంకో 3 పెళ్లిళ్ళు కూడా జరిగి తీరాలి. 3 పెళ్లిళ్ళ? ఎవరెవరివి? ఆయన మన డిఈఓ గారు కదండి. అవును మేస్టారు, బుల్లిరాయుడు గారు. వీరి దెబ్బకే దిమ్మ తిరిగిపోయి ఆ రోజు నుంచి అలా అయిపోయారు. నీ ప్లగ్ లో నా వైరు మా ఖచ్చితంగా అత్తవేటయా. పెళ్లిని మాకు కాదు, వీళ్ళకి. ఏమన్నా ఇటు నాకు కట్టండి. ఆ పిల్ల కడతారని మంగళసూత్రం.